ఎవరైనా నేను ప్రశ్న అని ఏమైనా అడుగుతారమ్మా? పలానా విషయం తెలుసుకోవాలని అట్లేం లేదు, ఏదైనా ఉంటాను అడగనమ్మా. కర్మలు మిక్కిలి శక్తివంతమైనవి అంటారు కదండి. కర్మలు మిక్కిలి శక్తివంతమైనవి అంటారు కదండి. జన్మపరంగా జన్మ తీసుకున్నాక మనం ఒక విధంగా మంచి నడవడిక నడిచినా కూడా ఈ చెడు అన్నది వస్తూ ఉంటాయి బాధలు. అవును, నేను ఎంత మంచిగా ఉన్నా కూడా నాకు ఈ బాధలు ఏంటి అని అనేసి అనుకుంటాం చాలా మంది. అవును. అలాగా ఈ కొన్ని బాధల కలగా జీవితకాలం బాధలు పడే వాళ్ళ సంగతి ఏంటండి? వాళ్ళు మంచి చేసినా కానీ వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంతేకమ్మా. జీవితకాలం కొంతమంది ఎక్కువగా బాధలు పడుతూ ఉంటారు కదా, సుఖం అన్నది తక్కువ, దుఃఖం అన్నది ఎక్కువ. అలాంటి వాళ్ళ స్థితి ఏంటి అంటే జన్మపరంగా వాళ్ళు ఏం చేస్తే అట్లా వస్తుంది. ఓకే, కర్మలు కొంతమంది మంచిగానే ఉంటున్నారు, కొంతమంది కష్టాలు పడుతున్నారు, జీవితాంతం కష్టాలే పడుతున్నారు. కొంత మంచి చేసినా కానీ వాళ్ళకి ఎందుకో మంచి జరగట్లేదు, ఇంకా కష్టాలే వస్తున్నాయి అని. చెడుగా కొంచెం అందరినీ బాధ పెట్టిన వాళ్ళు సుఖంగా జీవిస్తున్నారు. ఓకే, ఇది మళ్ళీ ఇది ఒకటి. ఓకే, అందరి టాపిక్ ఇది అందరికి సంబంధించిన టాపిక్. మనం నిత్య జీవనంలో కొనసాగిస్తూ అందరినీ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. ఓకే, చెప్తావు సీతను అన్న. దయతల సప్తృప్రభు మహారాజు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దయతల సద్గురు ప్రభు మహారాజుకు. ఈరోజు మరి సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో కర్మ సిద్ధాంతంలో చెప్పబడినటువంటి కొన్ని అంశాలను మరి గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో అనుభవించేటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకు సంబంధించింది, మనం అనుభవించేది మనకు సంబంధించింది, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. దీనికి మనకు ఒక మాట చెప్తారు పెద్దవాళ్ళు, ఎప్పుడు అంటూ ఉంటారు, చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహాదేవ అనే పదం వాడతారు. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవ అంటే ఏంటి? వాళ్ళు ఏం చేసుకుంటే అదే వాళ్ళకు ప్రాప్తిస్తుంది, వాళ్ళు ఏం చేసుకుంటే వాళ్ళకు అదే ప్రాప్తిస్తుంది అన్నారు. ఓకే, అంటే మనం ఏం చేస్తే అది మనకు ప్రాప్తిస్తుంది. సపోజ్ ఉదాహరణ, ఎలా ప్రాప్తిస్తుంది, మనం చేసినటువంటి కర్మ మన వెంట ఎలా వస్తుంది అనేటువంటిది ఒక ప్రశ్న. ఇప్పుడు సపోజు ఒక 100 మంది ఒక లైట్ కాడ నిల్చున్నారు, ఒక 100 మంది ఒక లైట్ కాడ నిల్చున్నారు. ఇప్పుడు అందరూ నిల్చున్నప్పుడు నేను నిల్చుంటే నా నీడ ఉంటుంది కదా, మీరు నిల్చుంటే మీ నీడ ఉంటుంది కదా, వీరు నిల్చుంటే వీరి నీడ ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడ నిల్చున్న 100 మందికి 100 నీడలు ఉన్నాయి, 100 మందికి 100 నీడలు. ఇప్పుడు కాళిదాస్ గారు వెళ్ళారనుకోండి, కాళిదాస్ గారు వెళ్ళినప్పుడు కాళిదాస్ గారు వారితో పాటు వారి నీడ వెళ్తుందా, వారొక్కరే వెళ్తారా? ఇప్పుడు మహాలక్ష్మి గారు వెళ్ళారనుకోండి, వారే వెళ్తారా, వారి నీడ కూడా వెళ్తుందా? ఇప్పుడు రుక్మిణి గారు వెళ్ళారనుకోండి, వారే వెళ్తారా, వారి నీడ కూడా వెళ్తుందా? నీడ కూడా. అంటే 100 మంది అక్కడ నిల్చున్నప్పటికీ కూడా వెళ్ళేప్పుడు ఎవరి నీడ వాళ్ళ వెంటే వస్తుంది, ఎవరి నీడ వాళ్ళ వెంటే వస్తుంది. అలాగే మనమందరం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు, ఎవరు చేసిన కర్మ ఫలితం వాళ్ళ వెంటే వస్తుంది, నీడలా వెంటాడుతుంది అన్నారు. ఎలా వస్తుంది? నీడలా వెంటాడుతుంది. నీడ ఎలా మనల్ని ఫాలో అవుతూ వస్తుందో, మనం ఆగితే అది ఆగుద్ది, మనం నడిస్తే అది కదులుద్ది, మనం కదిలితే అది కదులుద్ది, మనం నీడలాగా మన వెంట వస్తుందన్నమాట. మళ్ళా వేదాంతంలో ఇంకొక మాట ఏమని చెప్తారంటే, చేసిన పుణ్యము చెడని పదార్థము చేరును నీ వెంట అన్నారు. చేసిన పుణ్యము చెడని పదార్థము చేరును నీ వెంట అన్నారు. అంటే మీరు ఒక మంచి పని చేశారనుకో, అది ఖచ్చితంగా మీ వెంట వచ్చి తీరుద్ది. ఒక మంచి పని చేస్తే ఖచ్చితంగా మీ వెంట వచ్చి తీరుద్ది. మీరు చెడు పని చేశారనుకోండి, చెడు పని కూడా మీకు ఖచ్చితంగా మీ వెంట వచ్చింది. ఆ ఫలితం వస్తుంది, ఈ ఫలితం వస్తుంది. మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది. అంటే మనం ఈ జన్మలో చేసి ఉండకపోవచ్చు కర్మ, ఈ జన్మలో ఆ కర్మ చేసి ఉండకపోవచ్చు, గత జన్మలలో మనం అలాంటి కర్మలు చేసి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే, ఒకసారి గుర్తు చేస్తే ఒక ఎగ్జాంపుల్, ధృతరాష్ట్రుడు మీకు ఐడియా ఉందిగమ్మా? ధృతరాష్ట్రుడు అంటే ఎవరు?
దుర్యోధనుడు ఒక్కడే కదా, కౌరవుల తండ్రి, కౌరవులకు తండ్రి దుర్యోధనుడు, కౌరవులకు తండ్రి. ఆయన పుట్టు గుడ్డివాడు, పుట్టు అంధుడు, పుట్టుతూనే గుడ్డివాడుగా పుట్టాడు. గుడ్డివాడుగా పుడితే ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతాడనమాట ధృతరాష్ట్రుడు. మరి స్వామి, నాకు తెలిసి నేను ఇంత పుట్టుగుడ్డి అయ్యేంత తప్పు నేను ఎప్పుడు చేయలే, నేను ఇలాంటి పాపం ఎప్పుడూ చేయలే, నాకు తెలిసి నేను ఈ జన్మలో ఇంతవరకు వచ్చాక నేనేమి అంత తప్పు ఏమీ చేయలేదు. మరి నాకు ఎందుకు ఇట్లా పుట్టుగుడ్డివాడిగా నేను ఎందుకు పుట్టాను, నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి కల్పించబడింది, ఎందుకు దాపురించింది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మను ధృతరాష్ట్రుడు అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, నాయనా, నువ్వు గత 50 జన్మల క్రితం 50 జన్మల క్రితం ఒక తూనిగ, ఒక ఈగ, తేనెటీగ, ఒక ఈగ, ఒక ప్రాణిని పట్టుకొని ముళ్ళు తీసుకొని దాని కనుగుడ్లు పొడిచావు. ముళ్ళు తీసుకొని దాని యొక్క కనుగుడ్లు పొడిచావు. అంటే ఒక ప్రాణి యొక్క కనుగుడ్లు నీకు తెలిసి వివేకంతో నువ్వు తెలివితో ఉండి అట్లా నువ్వు చేసిన కారణం చేస్తే ఆ దోషం ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్నావు. అంటే 50 జన్మల క్రితం ఎప్పుడో ఎక్కడో ఏ జన్మలోనో ఆయన ఒక కీటకానికి ముళ్ళు తీసుకొని దాని కనుగుడ్లు పొడిచినటువంటి కారణం చేత ఆ యొక్క పాపం నీడలా వెంటాడి ఈ జన్మకు అతన్ని అనుభవింపచేసేట్లుగా తటస్థించింది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ సూచించటం అనేటువంటిది జరిగింది. అర్థమైందమ్మా? అంటే ఏంటి అర్థం? మనం ఇవాళ చేసినటువంటి కర్మలే కాదు ఇవాళ అనుభవించేది. చాలామంది అనుకుంటారు, ఇవాళ నేను మంచివాడినే కదా, నేను రోజు పూజ చేస్తున్నాగా నాకెందుకు కష్టాలు అనుకుంటాం. మరి రోజు మనం ఇవాళ పూజ చేయొచ్చు, రోజు ప్రదక్షిణ చేయొచ్చు, రోజు మంత్రాలు చదువుకోవచ్చు, రోజు లలితా సహస్రనామాలు పారాయణం చేయొచ్చు, విష్ణు సహస్రనామాలు పారాయణం చేయొచ్చు. అంత మాత్రం చేత నాకు కర్మఫలం ఉండదు, నాకు కర్మఫలం అంటదు అంటానే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ జన్మలో పుణ్యం ఇవాళ ఉపయోగపడుతుంది, నెక్స్ట్ ఫర్దర్ ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు నువ్వు అనుభవించేటువంటిది ఇప్పుడు చేసింది కాదు కదా, గత జన్మలో చేయబడినటువంటి కర్మఫలం, అది గత జన్మలో చేయబడినటువంటి కర్మఫలం, దాని యొక్క ప్రభావం ఈరోజు నువ్వు అనుభవించే చేస్తుంది అని చెప్పారు. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఒకటి సపోజ్ ఒకతను ఒక 20 సంవత్సరాల క్రితం విజయనగరం సరౌండింగ్స్లో ఒక మారుమూల ప్రాంతంలో ఒక పల్లెటూరులో జీవించేటువంటి వాడు. అక్కడ సుమారు ఒక 7-8 మందిని చంపాడు, ఒక 20 మందిని హింసించాడు, 7-8 మందిని చంపాడు, ఎన్నో తప్పులు చేశాడు. ఇప్పుడు అక్కడ ఒక 2 కోట్లు సంపాదించుకున్నాడు. ఇప్పుడు అతను హైదరాబాద్ వచ్చి కేపీహెచ్బిలో మంచి ఇల్లు కట్టుకున్నాడు. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు, 1 కోటి రూపాయలు జీవనం కోసం ఉంచుకున్నాడు, ప్రొటెక్షన్ పర్పస్. ఇంట్లోనే ఒక గుడి కట్టిండు. ఇప్పుడు రోజు ఆ గుళ్ళో అన్నదానం మొదలుపెట్టిండు. రోజు పూజలు చేస్తాడు, మంత్రం చదువుకుంటాడు, దాన ధర్మాలు చేస్తాడు. ఇప్పుడు ఆ కేపీహెచ్బిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈయన దేవుడు అంటున్నారు. ఇప్పుడు ఎంతోమంది వచ్చి ఆయనకు చందాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన కూడా ఒక మంచి వైట్ డ్రెస్ వేసుకుంటాడు, మంచి మంచి బొట్టు పెట్టుకుంటాడు, మంచి మహాత్ముడిలా కనపడతాను. చూసి ఆయనకు దేవుడు అంటున్నారు. ఆయనకు దేవుడు అంటాడు, దేవుడు దండం పెట్టి అంటున్నారు. దండం పెట్టి అందరూ దండం పెడుతున్నారు. ఒకరోజు ఆయన వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు ఇరిగినాయి. మరి దేవుడు కాళ్ళు ఇరగటం ఏంటి? ఆయన మంచోడు కదా, అన్నదానం చేస్తుండే, వచ్చిన వాళ్ళందరికీ హాస్పిటల్ పోతే డబ్బులు ఇస్తాడు, ఏదంటే అది చేస్తాడు. ఇంట్లోనే గుడి కట్టిండు, రోజు సత్సంగం జరుగుతుంది, లలితా సహస్రనామాల పారాయణాలు, విష్ణు సహస్రనామాల పారాయణం, భగవద్గీత ఉపన్యాసాలు, మరి ఇంత చేస్తుండు. మరి ఇప్పుడు మహాత్మ ఆ దేవుడికి ఆయన కాళ్ళు ఇరగటం ఏంటి? జనమందరూ ముక్కు మీద ఏరేసుకొని చూస్తున్నారు. ఇప్పుడు మరి ఆయనకి యాక్సిడెంట్ ఎందుకైంది? ఇన్ని పూజలు చేసినా కానీ జనాలందరూ ఏమంటారు? అప్పటి వరకే తాత్కాలికంగా చూసేవాళ్ళు అందరూ కేపీహెచ్బిలో వచ్చి స్థిరపడి 20 సంవత్సరాలు అవుతుంది ఆయన.
ఇప్పుడు కేపీహెచ్బీలో స్థిరపడి కూడా 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు కేపీహెచ్బీలో స్థిరపడి 20 సంవత్సరాలు అయ్యేసరికి కేపీహెచ్బీలో ఉన్న వాళ్ళందరూ దేవుడు అంటున్నారు. కానీ అదే వ్యక్తి గురించి విజయనగరం దగ్గర ఉన్నటువంటి పల్లెటూరుకు పోయి అడిగితే ఏమని చెప్తారు? వాడంత దుర్మార్గుడు ఇంకొకళ్ళు లేడంటారు. అక్కడే దేవుడు అంటున్నారు, ఇక్కడ దుర్మార్గుడు అంటున్నారు. అర్థమైందమ్మా? అయితే మనుషులకి ఇప్పుడు కేపీహెచ్బీలో ఉండేవాడికి తెలుసా ఆయన గురించి? కానీ దేవుడికి విజయనగరంలో ఉన్న విషయం తెలుసు, కేపీహెచ్బీలో ఉన్న విషయం తెలుసు. దీనికి పుణ్యం ఇస్తాడు. అయితే వాడికి కాళ్ళు ఇరగడం హాస్పిటల్ ముందులే కాళ్ళు ఇరిగినాయి. యాక్సిడెంట్ అవ్వడం ఎక్కడైంది? హాస్పిటల్ ముందే అయింది. ఎమ్మటే హాస్పిటల్కి తీసుకెళ్లారు. డబ్బులు బాగున్నాయి కాబట్టి ఎమ్మటే హైఫై ట్రీట్మెంట్ ఇచ్చారు. మంచి సేవలు చేసేటువంటి వందిమాగతులందరూ ఉన్నారన్నమాట. సేవలు అందుకుంటూ ఉన్నాడు. అర్థమైందా? చేసిన పాపానికి 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు, చేసిన పుణ్యానికి సేవలు అందుకుంటూ ఉన్నాడు. 2 బ్యాలెన్స్గా సైమిల్టెన్స్గా 2 కూడా సరిపోనే వస్తూ ఉన్నాయి. బంపర్ ఆఫర్ ఏంటంటే అది హాస్పిటల్ అడవిలో పడకుండా అయ్యేటువంటి యాక్సిడెంట్ ఏదో అడవిలో కాకుండా హాస్పిటల్ ముందే అయిందనమాట. అర్థమైందమ్మా? ఇవన్నీ ఎందుకు మెరిట్స్ ఏంటి? ఇవన్నీ ప్లస్ ఏంటంటే అది ఇంట్లోనే గుడి కట్టుకొని రోజు పూజలు చేస్తుండ్రు. ఎంతోమందికి హెల్ప్ చేసినటువంటి కారణంగా ఇన్ని ప్లస్లు, ఎంతోమందిని హింసించినటువంటి కారణంగా 2 కాళ్ళు కట్ ఆఫ్. చిన్నది మీరు 50 జన్మల తర్వాత ధృతరాష్ట్రుడికి కళ్యాణం, మరి 50 జన్మలకు ముందు కూడా అక్కడికి ఆ పాపాన్ని భగవంతుడు ఎందుకు వెళ్ళదంటారు? అంటే అమ్మా మామూలుగా ఈ సీరియల్లో క్యారీ అవుతాయి, ఆర్డర్లో రావాలి కదా. ఇప్పుడు మనం చేసినటువంటి కర్మలో 100 కర్మలు ఉన్నాయనుకో, మా 100 కర్మల్లో ఒకటి అయిపోయాక ఒకటి కదా. ఫస్ట్ షుగర్ రావడం, తర్వాత కళ్ళు కనపడకుండా ఉండటం, మోకాళ్ళు పూలు రావడం, పిల్లగాడికి యాక్సిడెంట్ కావటం, అమ్మాయికి ఉద్యోగం పోవటం, ఇవన్నీ కూడా రావాలిగా వరుసగా. ఈ కర్మలన్నీ అనుభవించుకుంటూ వచ్చిన తర్వాత 1 by 1 అనమాట. మళ్ళీ వీటితో పాటు ప్లస్లు మైనస్లు ఇవన్నీ కర్మల ఫలాలు అనుభవించుకుంటూ వచ్చిన తర్వాత అది ఆర్డర్లో వస్తుంది. అట్లే ధృతరాష్ట్రుడికి కూడా అలా గత జన్మలకు సంబంధించినటువంటి మిగతా జన్మలో చేసినటువంటి కర్మలు కూడా అనుభవించడం పూర్తయిన తర్వాత ఇది వచ్చింది. అట్లా అంటే ఆర్డర్లో వస్తాయి అవి కూడా. అంటే ఇప్పుడు ఇన్స్టాంట్గా నాకెందుకు వచ్చిందంటే ఇది 50 జన్మల క్రితాంది అని చెప్పాడనమాట. అంతే, దట్స్ ఆల్. అయితే మిగతా చాలా ఉంటాయి అనుభవించేటువంటివి కూడా ఆర్డర్లోనే అనుభవించాలన్నమాట. అయితే కొన్ని వాటికి ఇన్స్టాంట్ కర్మలు ఉంటాయి, కొన్ని వాటికి ప్రొలాంగ్ అవుతాయి అన్నమాట. ఇన్స్టాంట్గా అనుభవించేటువంటి కర్మలు కొన్ని ఉంటాయి, కొన్ని ప్రొలాంగ్ అయ్యేటువంటివి, కొంచెం నిదానంగా కాలక్రమేణా అనుభవించేటువంటి కర్మలు కొన్ని ఉన్నాయన్నమాట. సపోజ్ ఉదాహరణకి మహాత్ముని దూషించడం కానీ, దైవ దూషణ చేయటం కానీ ఇలాంటివి ఫాస్ట్గా ఆర్డర్లో వస్తాయి అన్నమాట. అనుభవించేటువంటి ఫస్ట్ లిస్ట్లో ఉంటాయి. కొన్ని ఎట్లా ఉంటాయంటే వ్యవహారిక జీవన విధానం. సపోజ్ ఇప్పుడు టీ తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, ఇలా పట్టుకున్నాం అనుకోండి, కాలటానికి ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? ఒకళ్ళు టీ పోసారనుకోమ్మ, టీ పోస్తే కాలటానికి అబ్బో ఇప్పుడేగా టీ పోసింది, ఈ కర్మ ఇప్పుడే కాదు అనుభవించేది, ఇంకా 2-3 సంవత్సరాలు ఆగాలి, 2-3 జన్మలు ఆగాలి అనేది ఉంటుందా? లేదు. ఇవి ఇన్స్టాంట్ కర్మ ఫలితాలు అన్నమాట. ఇన్స్టాంట్ ఉంటే లాంగ్గా సుదీర్ఘంగా అనుభవించేటువంటివి కూడా ఉంటాయని మనకు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఈరోజు మనం అనుభవించేటువంటి కర్మల యొక్క ఫలితాలన్నీ కూడా మనం చేసుకున్నటువంటివే. మనకి మంచి ప్లస్ వచ్చినా మనం చేసుకున్నటువంటివే, మైనస్ వచ్చినా మనం చేసుకున్నటువంటివే. కాకపోతే ఏంటంటే గుర్తించగలగాల, ఇది నేను చేసుకున్నదే నేను అనుభవించుతున్నాను అనేటువంటిది మనకు గుర్తించగలగాలను. కర్మను అనుభవించేటువంటిది శరీరము, మనస్సు, ఇంద్రియాలు. మనసు, ఇంద్రియాలు, శరీరం మాత్రమే కర్మ ఫలితాలు అనుభవిస్తాయి. ఆత్మకు కర్మఫల అనుభవం ఉండదు. ఆత్మకు కర్మఫలాన్ని అనుభవించడం అనేటువంటిది ఉండదు. అనుభవించేటువంటిది మనసు, ఇంద్రియాలు, శరీరము, ఇవే అనుభవిస్తాయి. ఎందుకంటే వీటి ద్వారానే మనం కర్మలు చేసాము. కర్మలు చేసేదానికి త్రికరణాలు అన్నారు. 3 పనిముట్లతో మనం కర్మ చేస్తాం అన్నాం. ఎన్నిటితో? 3 పనిముట్లతో కర్మ చేస్తాం. 3 పనిముట్లు ఏంటంటిది? శరీరము, మనసు, వాక్కు. శరీరము, మనసు, వాక్కు, ఈ 3 ద్వారా మనం కర్మలు చేస్తాం. అనుభవించేది కూడా ఈ 3 ద్వారానే అనుభవిస్తాం. అనుభవించేది ఈ 3 ద్వారానే, కర్మ చేసేది ఆత్మ అనేటువంటిది కర్మ చేసేటువంటిది కాదు, అనుభవించేటువంటిది కాదు. ఆత్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాడికి కర్మ అనుభవం ఉండదు.
అంటే శరీరము ఉంటుంది, మనసు ఉంటుంది, వాక్కు ఉంటుంది, కానీ ఆత్మజ్ఞాని వాటికి అతీతంగా జీవిస్తాడు కాబట్టి వాళ్ళు కర్మని అనుభవించరు అని చెప్తారనమాట. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసత్ కురుతేర్చున అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. అంటే జ్ఞానం అనేటువంటి అగ్ని చేత సమస్త కర్మలన్నీ కూడా భస్మీభూతమవుతాయి అని చెప్పారు. సమస్త కర్మలు అంటే ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ. కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయి? 3 రకాలు ఉంటాయి. ఒకటి సంచిత కర్మ, 2 ఆగామి కర్మ, 3 ప్రారబ్ధ కర్మ. సంచిత కర్మ అంటే గోడౌన్లో ఉండేటువంటిది. సంచిత కర్మ అంటే గోడౌన్లో స్టాక్ అనమాట. ఇక ఎన్ని జన్మల నుంచి స్టాక్ ఉంటే అన్ని జన్మల నుంచి స్టాక్ అందులో ఉంటుంది. ఇప్పుడు అందులో నుంచి సపోజ్ ఉదాహరణకి మనకు అర్థం కావడం కోసం ధాన్యం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి గోడౌన్లో 100 బస్తాలు ధాన్యం ఉందనుకోమ్మా, 100 బస్తాలు ధాన్యం ఉంది. ఆయన జీవించడం కోసం 10 బస్తాలు ధాన్యం తీసుకొచ్చిండు బయటికి. గోడౌన్లో ఎన్ని ఉన్నాయి? ఇంకా 90. ఇప్పుడు అనుభవించడానికి ఎన్ని తెచ్చిండు? 10 తెచ్చిండు. 90 ఎక్కడున్నాయి? 10 బయటకు వచ్చింది. 10 బయటకు వచ్చింది ఏదైతే ఉన్నాయో వాటిని ప్రారబ్ధము అన్నారు. బయటికి గోడౌన్తో సంబంధం లేదు, బయటకు వచ్చింది ఈ ప్రారబ్ధం. ఇందులో 9 బస్తాలు తిన్నడు. ఈ 6 నెలలు 9 బస్తాలు తిన్నడు. ఆ 1 బస్తా వడ్లు ఉన్నాయి కదా, ఈ భూమిలో చల్లిండు. తనకున్నటువంటి భూమిలో ఆ బస్తా వడ్లు చల్లటం ద్వారా ఆ బస్తాలో నుంచి మళ్ళీ 200 బస్తాలు వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని బస్తాలు వచ్చినాయి? 200 బస్తాలు వచ్చినాయి. మళ్ళీ ఈ 200 బస్తాలు తీసుకొని, ఇది ఆగామి అంటారు, దీన్ని ఏమంటారు? 200 బస్తాలు ఆగామి. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ గోడౌన్లో వేసిండు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 290. మళ్ళీ 10 బస్తాలు తీసుకొని మళ్ళీ వచ్చిండు జన్మకి. మళ్ళీ 10 బస్తాలు తీసుకొని మళ్ళీ జన్మకి వచ్చిండు. అందులో 1 బస్తా మళ్ళీ చల్లిండు, మళ్ళా 200 వచ్చింది. ఇప్పుడు ఎంత ఉంటుంది గోడంలో? 480. ఇట్లా సంచితంలో గోడంలో స్టాక్ పెరుగుతుంది, అది తగ్గట్ల. మన కర్మఫలాలు ఎలా ఉన్నాయంటే ఇలా ఉన్నాయన్నమాట. ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ కొత్తగా కర్మ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఇప్పుడు కర్మరహితం కావాలన్న వాళ్ళకి ఏం చేయాలంటే ముందు ఈ బయట ఉన్న 10 బస్తాలు మొత్తం కంక్లూడ్ చేయాలా, గోడౌన్లో ఉన్న స్టాక్ మొత్తం కూడా తీసేయాలి. అంతేకమ్మా. అలా తీసేసినటువంటి వాడికి మాత్రమే జన్మరహితం అవుతుంది. కర్మరహితం అయినటువంటి వాడికే జన్మరహితం అవుతుంది. మోక్షం అంటే అదే, కర్మరహితం కావడమే మోక్షం అంటే. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు గోడౌన్లో ఉన్నటువంటి కర్మ అది ఉన్నది కదా, అది ఎలా కంక్లూడ్ అవుతుంది? సపోజ్ గోడౌన్లో ఉన్నటువంటి స్టాకు 280 బస్తాలు మన పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు ఆ వడ్లు కాళిదాస్ గారికి ఇచ్చేసామనుకోండి, కాళిదాస్ గారి అకౌంట్లో వేసినామనుకోండి, ఇప్పుడు మనకు వస్తాయి ఆ అకౌంట్లో? మనకు ఉంటుందా? రావు. అంటే మన కర్మ ఫలితాన్ని తీసుకునేవాడు ఒకడు ఉండాలి. మన కర్మఫలాన్ని తీసుకునేవాడు ఒకడు ఉంటే వాడు గోడౌన్లో వేయచ్చు. వాడు గోడౌన్ పెద్ద తెరిచుంచుండి ఎవడైనా తీసుకొచ్చి అందులో స్టాకు పడేయచ్చు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాడు ఏ మహాత్ముడైనా కానీ ఆ కర్మలు వద్దనుకున్నటువంటి వాడు తీసుకొచ్చి స్టాక్ అందులో వేయచ్చు. అర్థమైందా? అయితే ఈ 280 బస్తాలని చెప్పినటువంటి ఈ సంచితమైనటువంటి కర్మ ఎలా ఏర్పడిందంటే దేహము నేను అనేటువంటి భావనతో చేశాం కాబట్టి దేహం అకౌంట్లో జమ చేయబడింది. ఏ అకౌంట్లో జమ చేయబడింది? దేహం అనే అకౌంట్లో చేసాం. ఇప్పుడు మనం అందరం ఎలా అంటాం? నేను అంటే లోపల ఉన్న ఆత్మభావం ఎంతమందికి ఉంది? ఆత్మభావం లేదు. నేనంటే కృష్ణమూర్తి శరీర భావన, నేనంటే రుక్మిణి గారు, నేనంటే కాళిదాస్ గారు అనుకోండి, నేనంటే మహాలక్ష్మి గారు, నేనంటే సీత అంటది, నేనంటే పుష్పం గారు అంటే దేహభావంతో ఉన్నాం మనం. నేనంటే ఎమ్మటే ఐడి ప్రూఫ్ చూపిస్తాం, ఆధార్ కార్డు, నా ఫోటో ఇగో చూసుకో నేను ఇట్లుండా అంటాడు. నిజంగా మనకి రూపం లేదు, నామం లేదు. మనం ఆత్మస్వరూపం, జ్యోతిస్వరూపం, లోపల ఉన్నాం మనం శరీరం కాదు, శరీరం లోపల ఉన్నాం మనం ఎక్కడున్నా? శరీరం లోపల ఉన్నాం. మరి ఇప్పటివరకు కర్మలు ఏ అకౌంట్లో చేస్తున్నాం? శరీరం అనే అకౌంట్లో చేస్తున్నాం. ఎవరికైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో వాళ్లకు దేహభావం తొలగిపోతుంది. ఏ భావం తొలగుతుంది? ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడికి దేహభావం తొలగిపోతుంది. కాబట్టి దేహభావం తొలగినటువంటి వాడికి దేహంతో పాటు ఉన్నటువంటి కర్మలు కూడా ఇంకా మళ్ళీ ఉండదు. ఈయనకు లేదు కదా, ఉంటే అనుభవించాలి. ఇక లేదు కదా.
దేహభావాన్ని విడిచిపెట్టండి. నేను దేహం అని అనుకుంటలేదు కదా, నేను ఆత్మను అనే భావంలో ఉన్నాడు. నేను ఆత్మను అనేటువంటి భావనతో ఉన్నటువంటి వాడికి ఇంకా దేహభావం ఉండదు. కాబట్టి దేహానికి సంబంధించినటువంటి కర్మలు మళ్ళీ దేహం నేను అనుకుంటే అమ్మటే అటాచ్ అవుద్ది. సపోజ్ ఉదాహరణకమ్మా ఫ్యాన్ ఉందనుకోమ్మా, ప్లగ్ ఉందనుకో, ప్లగ్ పెడితే ఫ్యాన్ తిరుగుతుంది, ప్లగ్ తీస్తే ప్లగ్ తీసేసినాం. ఇప్పుడు మనం దేహం ఎక్కడ ఉంటుందో కట్ చేసుకున్నాం, కరెంట్ కట్ చేసుకున్నాం, మళ్ళీ ప్లగ్ పెట్టినాం అనుకో మరి ఉడకపోతుంది, మళ్ళీ ఫ్యాన్ కావాలని ప్లగ్ పెడితే మళ్ళీ అటాచ్ అవుద్ది. మనం దాంతో డిస్కనెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. డిస్కనెక్ట్ చేసుకుంటే డిస్కనెక్ట్ చేసుకున్నట్లుగా ఉండాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 15వ అధ్యాయం అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ అన్నారు. నాన్న అటాచ్మెంట్ భావంతో ఈ యొక్క భావాన్ని విడిచిపెట్టాలి, దేహభావాన్ని విడిచిపెట్టాలి అన్నారు. వెపన్ కావాలి అన్నారు. దీనికి ఏం కావాలా? వెపన్ కావాలి. వెపన్ అంటే ఏంటి? ఇప్పుడు దీన్ని కొయ్యమన్నారు. ఆత్మకి శరీరానికి మధ్యలో ఉన్నటువంటి దాన్ని కొయ్యమన్నారు. మీరు వినే ఉంటారు, మనకి 13వ అధ్యాయం ఉంటుంది అన్నమాట. భగవద్గీతలో 13వ అధ్యాయం పేరు విన్నారా ఎప్పుడన్నా? క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఏం పేరు? క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి విభజించాలట. క్షేత్రజ్ఞుణ్ణి విడగొట్టాలి. అర్థం? ఇప్పుడు విడగొట్టగలుగుతామా? అయితే ఎలా విడగొట్టగలుగుతాము అంటే జ్ఞానంతో విడగొట్టాలి. అవి అవి కలిసే ఉన్నాయి. అవి భౌతికంగా విడగొట్టేటువంటి జ్ఞానంతో మాత్రమే వాటిని మనం విడగొట్టగలుగుతాం. అర్థమైందమ్మా? సపోజ్ ఎగ్జాంపుల్, గంగా గారు లోపల నుంచి నీళ్ళు తీసుకురమ్మంటే కొన్ని నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. దాంట్లో పంచదార వేశారు, కొద్దిగా ఉప్పు వేశారు. పంచదార వేశారు, ఉప్పు వేశారు, తీసుకొచ్చి మీకు ఇచ్చారు. చూస్తే మీకు ఏమైనా కనపడుతుందా? అందులో పంచదార కనపడుతుందా, ఉప్పు కనపడుతుందా? కనపడుతుంది. ఇప్పుడు మీరు కొన్ని తాగితే తెలుస్తుంది. ఇప్పుడు కంటికి కనబడుతుందా? కంటికి కనపడలేదు. దాంట్లో ఉప్పు ఉందని పంచదార ఉందని మీరు ఎలా గుర్తించారు? ఏ జ్ఞానంతో గుర్తించారు? మనసు. అయితే లోపల ఉన్నటువంటి జ్ఞానంతో అందులో ఉప్పు ఉందని పంచదార ఉందని మీరు గుర్తించగలిగారు కదా. అలాగే శరీరాన్ని ఆత్మను, దేహాన్ని ఆత్మను ఎలా విభజించాలి అంటే అలా జ్ఞానంతో. ఇప్పుడు అందులో పంచదార ఉంది, ఉప్పు ఉందని ఎలా గుర్తించగలిగారో లోపల కూడా శరీరము వేరే, ఆత్మ వేరే, రెండు వేరువేరుగా ఉన్నాయి అనేటువంటి భావంతో జీవించగలగాలి. ఆ జ్ఞానంతో ఉండగలగాలి. అర్థమైందమ్మా? దేకి దేకముల మధ్య చందమామ పాము మాయగానే మెలగుచుండు చందమామ. దేకి దేకముల మధ్య చందమామ పాము మాయగానే మెలగుచుండు చందమామ. చందమామ 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 ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. చూడండి, లోపల ఉన్నటువంటి ఆత్మను ఈ శరీరంతో కట్టేశారు. అర్థమైందమ్మా? లోపల ఉన్నటువంటి ఆత్మను ఈ శరీరంలో కట్టేశారు అని చెప్పి ఈ తత్వంలో చెప్పారు. నేను చెప్పింది కాదు, బ్రహ్మంగారి తత్వాల్లో ఉన్నటువంటిది. ఆత్మని ఈ శరీరంలో కట్టేశారట. ఆత్మని ఈ శరీరంలో కట్టేశారు. ఈ కట్టేయడానికి ఏ తాడు వాడారు? ఆత్మని ఈ శరీరాన్ని కట్టడానికి ఏ తాడు వాడారంటే ప్రాణం అనేటువంటి తాడుతో కట్టారు. దేంతో కట్టారు? ఇందులో ఏమేమి ఉన్నాయి? శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. అర్థమైందమ్మా? శరీరంలో ఉన్న ఆత్మను ఈ శరీరంతో ముడేశారు. దేంతో ముడేశారంటే ప్రాణం అనే పాశంతో, ప్రాణం అనేటువంటి పాశంతో ముడేశారు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ రెండింటిని ఇప్పుడు మనం ఆత్మ దగ్గరికి వెళ్ళాలంటే ఈ శరీరం కాడి నుంచి ప్రాణాన్ని పట్టుకొని వెళితే ఆత్మ కాడికి వెళ్తాం. ప్రాణాయామ సాధన చెప్తారు ఆ యోగ మార్గంలో. ఆధ్యాత్మిక మార్గంలో ప్రాణాయామ సాధన ఎందుకు చెప్తారు అంటే ఆత్మను రీచ్ అవ్వడానికి అదొక విధానం, అదొక పద్ధతి అనమాట. ప్రాణాన్ని పట్టుకొని ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్లకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, జీవ బ్రహ్మైక్య స్థితి కలుగుతుంది అని చెప్పి మనకు యోగ శాస్త్రాల్లో బోధించడం, సూచించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు రెండింటిని విడగొట్టాలంట. దేన్ని
దేహాన్ని దేహిని. అర్థమైంది. దేహం అనే అకౌంట్లో ఉంది కదా కర్మ మొత్తం. మనం ఇన్ని జన్మల నుంచి చేసినటువంటి కర్మ ఏ అకౌంట్లో ఉంది? దేహంలో అకౌంట్. దేహంతో ఉన్నటువంటి కర్మని దేహాన్ని కట్ చేసుకోవాలి, దేహభావాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలంటే ఆత్మజ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి. దానికి అసంగ శస్త్రేణ అనేటువంటి ఒక శస్త్రాన్ని సూచించడం అనేటువంటి జరిగింది. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. నాన్ అటాచ్మెంట్ అనేటువంటి వెపన్తో దీన్ని కట్ చేయాలి అని చెప్తారు. మాకు కూడా గురువుగారు ఎప్పుడూ ఒక పాట పాడతారనమాట. కొయ్యరా బంధము కొయ్యరా మాయదేకము లేనిదనుచు కొయ్యరా బంధము కొయ్యరా కొయ్యరా బంధము నీవు కోర్కె వీడ బాసు గురుని అయ్యవాని కరుణ నుండి అంబరాతి తూని గూడి కొయ్యరా బంధము కొయ్యరా మాయదేకము లేనిదనుచు కొయ్యరా బంధము కొయ్యరా. అంటే ఈ దేహము లేనిది, ఈ దేహము లేనిది అని జ్ఞానంతో కొయ్యాలి అని చెప్పారు. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒకటే ఫండమెంటల్ చెప్పారు. జాతస్య హిద్రువో మృత్యురుధ్రువం జన్మ మృతస్య చ. ఏదైతే పుట్టిందో అది మరణిస్తుంది, ఏదైతే పుట్టిందో అది మరణిస్తుంది. శరీరం పుట్టింది, శరీరం పెరిగింది, శరీరం నశిస్తుంది. శరీరం పుట్టింది, శరీరం పెరిగింది, శరీరం నశిస్తుంది. కానీ ఆత్మ పుట్టేది కాదు, పెరిగేది కాదు, నశించేది కాదు. నైనం చిన్నంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యపు నశోచైతే మారుత అని చెప్పారు. ఆ యొక్క ఆత్మను అగ్ని కాల్చలేదు, ఆయుధములు అస్త్రశస్త్రాలు ఛేదించలేవు, నీరు తడపజాలదు, గాలి ఎండింపజాలదు అని చెప్పి మనకు సూచించడం అనేటువంటిది. ఆత్మ అనేటువంటిది డిఫరెంటు, ఆత్మ అనేటువంటిది సెపరేటు, అది అభౌతికము, అది అలౌకికము, అది పంచభూతాత్మకమైనటువంటిది కాదు, పంచభూతాల కంటే అతీతమైనటువంటిది అనేటువంటి జ్ఞానం మనకి కలగాలి. అలాంటి జ్ఞానం కలగాలి అనే దానికే మనకు 13వ అధ్యాయం చెప్పారు. క్షేత్రజ్ఞ విభాగ యోగం అని చెప్పారు. అంటే క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుని రెండింటినీ కూడా డివైడ్ చేసేటువంటి సామర్థ్యాన్ని మనం పెంపొందింప చేసుకోవాలి. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పెంపొందింప చేసుకుంటారో వాళ్లకు సంచిత కర్మ అనేటువంటిది నశించిపోతుంది అని చెప్పారు. ఓకే, సంచిత కర్మ నశించిపోయింది. ఇంకేముంటుంది? ఇంకా ఆగామి కర్మ ఉంటుంది. అంటే ఆగామి కర్మ అంటే ప్రారబ్ధం భోగతేన చేత్ అన్నారు, ప్రారబ్ధం భోగతేన చేత్ అన్నారు. అంటే ప్రారబ్ధాన్ని అనుభవిస్తే నశిస్తుంది అన్నారు. ప్రారబ్ధం ఏంటంటే మనం అనుభవిస్తే నశిస్తుంది అన్నారు. కానీ మనం అనుభవిస్తే ఓకే నశించింది, కానీ మనం అనుభవిస్తూ కొత్తగా వేరే కర్మ చేస్తాం, అనుభవిస్తూ కొత్తగా వేరే కర్మ చేస్తాం. ఎలా చేస్తాము అనేదాన్ని చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. అంటే ఆగామి కర్మ అంటే ప్రారంభం నశించాలి కదా కర్మ చేస్తే, కానీ మళ్ళీ కొత్తగా కర్మ ఎందుకు ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇప్పుడు గుర్తు చేసుకోవచ్చు. సపోజ్ ఉదాహరణకి మన గత జన్మ కర్మ ప్రకారం ఎదురింట్లో ఉండేటువంటి వ్యక్తి ఎక్స్, ఆ వ్యక్తి వచ్చి మనల్ని కొట్టాలి అనేటువంటిది మన ప్రారంభంలో రాసింది. ఎదురింటి వ్యక్తి వచ్చి ఒక 10 నిమిషాలు తిట్టి మనల్ని కొట్టాలి అని చెప్పి మన ప్రారంభ కర్మలో రాసింది, మన ప్రారంభ కర్మలో రాసింది కమ్మ. ఇప్పుడు ఎదురింటి వచ్చిండు, ఎదురింటి ఆయన వచ్చిండు, తిట్టిండు, కొట్టిండు, తిట్టాడు, కొట్టాడు, చెల్లుకు చెల్లు. పోయిన జన్మలో మనం కొట్టినాం కాబట్టి, మనం తిట్టినాం కాబట్టి, ఈ జన్మలో వాడు వచ్చిండు, తిట్టిండు, కొట్టిండు. ఇప్పుడు మనం ఏమనాలా? రామార్పణం, కృష్ణార్పణం, సద్గురార్పణం. హే పరమాత్మ, నీ యొక్క అనుగ్రహం వల్ల గత జన్మలో మిగిలిపోయి ఉన్నటువంటి బ్యాలెన్స్ను ఈ జన్మలో నేను అనుభవించాను. వాడిని తిట్టాను కాబట్టి ఇప్పుడు తిట్టాడు, వాడిని కొట్టాడు కాబట్టి ఇప్పుడు నన్ను కొట్టాడు, బ్యాలెన్స్ చెల్లైంది తండ్రి, నీకు నమస్కారం, అతనికి నమస్కారం అని మనం అనగలగాలి కదా, అన్నం అన్నమాట. ఇది అంటే వాడు తిట్టడంతో కొట్టడంతో చెల్లైంది, అంతటితోటి కథం, కథం, అంతటితో అయిపోయింది. కానీ అలా అన్నమాట, మళ్ళీ పాతది అయిపోయింది, కొత్తగా అకౌంట్ అనమాట. నన్ను తిడతావా, నన్ను కొడతావా, నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలీదు, నాకు వెనక ఎంతమంది ఉన్నారో నీకు తెలీదు అని చెప్పి వీళ్ళ చుట్టాలని, వీళ్ళ ఫ్రెండ్స్ని, వీళ్ళందరూ తీసుకొని వాడింటి ముందుకు పోయి వాడు 10 నిమిషాలు తిడితే వీడు గంటసేపు తిట్టి, గంటసేపు కొట్టి మళ్ళీ ఎక్స్ట్రా మూట పెట్టుకొని తిరిగి వచ్చింది. ఇది ఆగామి.
పాతది అనుభవించడం అయిపోయింది, మళ్ళీ కొత్తగా చేసేటువంటిది ఇది. అర్థమైందమ్మా? అంటే ఈరోజు మనం అనుభవించేటువంటిది అది అనుభవించిన తర్వాత రామార్పణం అంటూ, కృష్ణార్పణం అంటూ, సద్గురార్పణం అంటూ స్వీకరించగలగాల. కానీ అలా స్వీకరించే వాళ్ళు లేరనమాట. నాకే రావాలా ఈ కష్టాలు, నాకే రావాలా ఈ కష్టాలు, ఎందుకు ఇచ్చిండు, నీకెందుకు ఇచ్చిండు, ఆ మాత్రం ఆయనకు తెలీదా? ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్, శ్రీరామదాసు భక్తుడా కాదా? మనకంటే మంచి భక్తుడేగా, మనకంటే మంచి భక్తుడే కదా. జీవితం మొత్తాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క సేవకి అంకితం చేసినటువంటి మహానుభావుడు. నిరంతరం రామనామ స్మరణతోటే జీవించినటువంటి వాడు. ప్రతి శ్వాసలో కూడా రామనామమే ప్రతిధ్వనించేటువంటిది. అంతటి మహాభక్తుడు, అంతటి మహాభక్తుడు. మరి ఇప్పుడు ఆయన్ని జైల్లో పెట్టడం ఏంటి? రాముడికి గుడి కట్టినటువంటి వాడు, రాముడికి గుడి కట్టినటువంటి వాడు, దేవుడికి గుడి కట్టాడు, దేవుడికే గుడి కట్టాడు. మరి అలాంటి భక్తుడికి క్షమాపణ ఉండదా? అలాంటి భక్తుడిని క్షమించరా? దేవుడు క్షమించాలా వద్దా? క్షమించాలి కదా. మరి ఆయన్ని జైల్లో ఎవరు పెట్టించారు? సరే, అంటే ఏమని దానికి వీరు చెప్పినారు అంటే, ఒక చిలుకను తీసుకొచ్చి, రామచిలుకను ఒక పంజరంలో 12 సంవత్సరాలు బంధించి ఉంచినాడు కాబట్టి రామదాసు కూడా 12 సంవత్సరాలు జైలు శిక్ష విధింపజేశారు అని చెప్పి మనకు కర్మ సిద్ధాంతం ప్రకారం చెప్తాం. మన దృష్టిలో ఏంటంటే రామచిలుక అంటే ఒక మామూలు ప్రాణి. మనం ఉన్నాయనుకో, దోమలు, ఈగలు, ఎలకలు, వీటికి అవి ఒక పెద్ద ప్రాణుల్లాగా మనం చూడం. కానీ భగవంతుడి దృష్టిలో ప్రతి ప్రాణి కూడా వాల్యుబుల్. మన దృష్టిలో సపోజ్ మనం వెళ్తూ ఉన్నామనుకోండి, ఒక పంది కనిపించింది అనుకోండి, మనం దాన్ని ఒక ప్రాణిలా స్వీకరిస్తామా? ఏకీభావంతో చూస్తాం, పక్కా తిరిగి వస్తాం. కానీ దాన్ని పుట్టించింది ఎవడు? ఆ బుడుగులో పడుకోబెట్టింది ఎవరు? దానికి కావలసినటువంటి ఆహారాన్ని అక్కడే పెట్టింది ఎవరు? అది అంత బురదలో ఉండి కూడా అలా ఆడుతూ ఉంటే ఆ శరీరంలో ఉండి దాన్ని ఆడించేవాడెవడు? అయ్యో, భగవంతుడు ఆ ప్రాణిలో కూడా ఉంటాడా అని అంటమా? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణుల్ని పుట్టించింది ఆయనే, పోషించేది ఆయనే, లయింపచేసేటువంటి వాడు కూడా ఆయనే అనేటువంటి జ్ఞానం మనకు ఉండాలి. ఇప్పుడు ఆయన దృష్టిలో ప్రతి ప్రాణి కూడా విలువైనటువంటిది. మన దృష్టిలో ఏంటి, ఒక్క మానవుడు మాత్రమే గొప్పవాడు, మిగతా ప్రాణులన్నీ అంత వాల్యూ కావని, అది అంత వాల్యుబుల్ కాదు అని మన కాన్సెప్ట్. కానీ భగవంతుడి దృష్టిలో ప్రతి ప్రాణి కూడా సమానమే, ఆయన దృష్టిలో సమానమే. అందుకే మనం ఇందాక ప్రార్థన చేసేప్పుడు ప్రార్థనా శ్లోకాల్లో చదువుకున్నాం కదా, మమాత్మ సర్వభూతాత్మ అని చదువుకున్నాం. మమాత్మ సర్వభూతాత్మ అంటే ఏంటి? మమాత్మ సర్వభూతాత్మ అంటే ఏంటి? నా శరీరంలో ఉన్న ఆత్మ ఏదైతే ఉన్నదో సమస్త ప్రాణులలో ఉన్నటువంటిది కూడా అదే ఆత్మ. నాలో వేరే లేదు, మిగతా ప్రాణుల్లో వేరే లేదు. మనకి ఋగ్వేదంలో ఏమని చెప్తారంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులే కాదు, ఈగలు, దోమలు ఇలాంటి సమస్త ప్రాణులే కాదు, దేవతల యందు కూడా ఉన్నది అదే, నీలో ఉన్నది అదే, నాలో ఉన్నది కూడా అదే దైవశక్తి. అర్థమైందమ్మా? దేవతలలో ఉన్నటువంటి దైవశక్తి ఏదైతే ఉన్నదో, లేకపోతే మానవుల్లో ఉన్నటువంటి దైవశక్తి ఏదైతే ఉన్నదో సమస్త ప్రాణులన్నింటిలో, అంటే ఖగచరాలు ఆకాశంలో ఎగిరేటువంటివి, భూచరాలు భూమి మీద చరించేటువంటివి, జలచరాలు నీళ్లలో కదిలేటువంటివి, ఇలా ఖగచరాలు కానీ, భూచరాలు కానీ, జలచరాలు కానీ, కదిలేటువంటివి కానీ, కదనటువంటి సమస్త చరాచర జగత్తునంతటా కూడా వ్యాపించి ఉన్నది ఒకే చైతన్యము. సర్వభూతస్థమాత్మానం అన్నారు. సర్వభూతస్థ సమస్త ప్రాణులన్నింటి యందు కూడా ఉన్నది ఆ యొక్క చైతన్యమే అని చెప్పారు. కానీ మనం ఆ భావంతో ఉండగలుగుతామా? మనం ఆ భావంతో, ఇప్పుడు రామదాసు 12 సంవత్సరాలు చిలుకను తీసుకొచ్చి అందులో బంధించాడు. అలా బంధించడం తప్పని ఆయనకు తెలుసా? తెలీదు. అంటే చూడండి, 12 సంవత్సరాలు ఎందుకు శిక్ష విధించాడంటే దాని యొక్క స్వేచ్ఛను హరించాడు.
ఈ ప్రపంచంలో పక్షి ఉందనుకో, దాని యొక్క స్వేచ్ఛను హరించాడు. అది సహజ సిద్ధంగా జీవించవలసినటువంటి విధానం ఏదైతే ఉన్నదో ఆ యొక్క విధానానికి ఆటంకం కలిగించాడు. అలా తన యొక్క సహజత్వానికి ఆటంకం కలిగించడం ఏదైతే ఉన్నదో దాన్ని అక్కడ ఒక తప్పుగా పరిగణించి అతనికి రామదాసుకు శిక్ష విధించడం అనేటువంటిది జరిగింది. దాని స్వేచ్ఛకు ఆయన భంగం కలిగించాడు కాబట్టి ఈయన స్వేచ్ఛకు భంగం కలిగించారు అన్ని రోజులు. దాన్ని జైల్లో పెట్టారు కాబట్టి ఈయన కూడా జైల్లో పెట్టారు. ఇప్పుడు రామదాసును జైల్లో అనుభవించాలని చెప్పి ఆ శిక్ష విధించింది ఎవరు? అంతే కదా, పరమాత్మే అమ్మ. ఆయన చేసుకున్నటువంటి కర్మను, రామదాస్ చేసుకున్నటువంటి కర్మను ఆయనతో అనుభవింపజేసింది పరమాత్ముడే. మనం సినిమాలో చూస్తే తెలియట్లా, రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయుడు పరివారంతో సహా దిగిపోతారు. శ్రీరామదాస్ కోసం పరివారంతో సహా దిగిపోతారు. అర్థమైందమ్మా. ఇక ఆయన శోకాలు పెడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, తట్టుకోలేకపోతూ ఉంటాడు అనమాట. పలుకే బంగారమాయేన కోదండ పాణి పలుకే బంగారమాయేన. ఏమి స్వామి, ఇంతకుముందు ఎట్లా ఉండేవాడివి, నేను ఎట్లా, భక్తుడు ఎలా ఉండేవాడు, భగవంతుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా అయింది నా పరిస్థితి, నీకు కనికరం లేదా? మాటకు బంగారం అయింది, అనేది పలుకు బంగారం, మాట బంగారం అయిపోయింది స్వామి. ఇంత పరిస్థితి ఇట దిగదారిందండి, నా పరిస్థితి ఎలా తయారైందండి, నీ వల్ల అవ్వట్లేదా? సరే ఇటు నుంచి నేను వస్తా. నన్ను బ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవామని చెప్పావే. రికమెండేషను అమ్మవారి ద్వారా, త్రూ రికమెండేషను. అమ్మవారి వెళ్ళి అడుగుద్ది, అంటాడు స్వామివారు, నాట్ యాక్సెప్టెడ్ అంటాడు. అంటే దేవుడు గుడి కట్టిన భక్తుడికే లేదు, దేవుడికి గుడి కట్టినటువంటి భక్తుడే ఇన్ని కష్టాలు అనుభవించాడు. అంటే ఏంటి? ఒక మెసేజ్, ఈ ప్రపంచానికి మెసేజ్ ఇస్తున్నారు అక్కడ. అర్థమైందమ్మా. రామదాసు కష్టాలు అనుభవించాడని, రాముడు అనుభవింపజేశాడని అది కాదని మన మెసేజ్. మనకు ఈ సమాజానికి భగవంతుడు ఇచ్చేటువంటి మెసేజ్, ఆ భక్తుడి రూపంలో మనకిచ్చేటువంటి మెసేజ్ ఏంటంటే, ఈ ప్రపంచంలో దేవుడికి గుడి కట్టినటువంటి వాడికి కూడా తప్పు చేస్తే క్షమాపణ లేదు. నిరంతరం దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడైనప్పటికీ కూడా కర్మ చేస్తే పనిష్మెంట్ ఉంటుంది. కబడ్దార్, జాగ్రత్త, నువ్వు ఎట్లా మసులుకుంటావో చూసుకో, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. నువ్వు నెలకోసారో సంవత్సరానికోసారో గుడికి వెళ్ళి దండం పెట్టుకునేవాడు నువ్వు, నీకు పనిష్మెంట్ ఇంకెంత భయంకరంగా ఉంటుందో నువ్వు ఆలోచించుకో. నిరంతరం 24 hours రామనామం స్మరించేటువంటి ఆయనకే పనిష్మెంట్ అలా ఉందంటే, సంవత్సరానికి ఒకసారో పండగకోసారే గుడికి వెళ్ళి దండం పెట్టుకునేవాడికి ఇన్ని తప్పులు చేసేటువంటి నీకు ఎలా ఉంటుందో పనిష్మెంట్ ఒక్కసారి రియలైజ్ అవ్వని చెప్పి ఈ లోకంలో ఉన్నటువంటి మిగతా జనాలను జాగృతం చేయడం కోసం ఈ ఎగ్జాంపుల్ అన్నమాట. అర్థమైందమ్మా. రాముడు రామదాసుని అనుభవింపజేశాడని, తులసీదాసుని అనుభవింపజేశాడని, కబీర్దాసుని అనుభవింపజేశాడని, వాళ్ళని అనుభవింపజేశాడన్నది కాదు మెయిన్ ఇంటెన్షన్. స్వామి యొక్క ఇంటెన్షన్ అది కాదు. అర్థమైందమ్మా. ఇంత భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నటువంటి వాడికే పనిష్మెంట్ తప్పలేదు, నువ్వెంత. అర్థమైందమ్మా. ఇన్ని తప్పులు చేసినటువంటి వాడికి ఇంక అసలు ఉంటుందా? నిష్కృతి ఉంటుందా? ఇంకా పనిష్మెంట్ ఉండదా? అర్థమైందమ్మా. పరమాత్మ పనిష్మెంట్ ఇవ్వడానికమ్మా అసలు ఏమాత్రం వెనకాడ్డమ్మా. అతనికి వయసుతో నిమిత్తం లేదు, సిచ్యువేషన్తో సంబంధం లేదు. అతడు కర్మను అనుభవింపజేయాలంటే ఎలాంటి వాడికైనా కానీ అనుభవింపజేస్తాడు, ఎలాంటి వాడికైనా అనుభవింపజేస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ అమ్మ. ఒక ఆవిడ వయసులో ఆరోగ్యంగా ఉన్నప్పుడు కోపం వచ్చి కోడలకి కాళ్ళు ఎరగొట్టింది. కోడలకి కాళ్ళు ఎరగొట్టి మంచంలో పడేసింది. సరే, ఆ జన్మలో ఆ కోడలు ఆ కర్మ అనుభవించింది, చాలా ఇబ్బందులు పడ్డది. నెక్స్ట్ మళ్ళీ జన్మ ఫార్వర్డ్ అవుతుందిగా, తర్వాత జన్మలో ఆ కోడలు అత్తగారి రూపంలో వచ్చింది, ఇక్కడ ఈ జన్మలో ఉన్న అత్తగారు కోడల రూపంలో వచ్చింది. చేంజ్ లేకపోతే సేమ్ అదే అనుకోమ్మా. ఆ కోడలే ఈ కోడలుగా పుట్టింది, ఆ అత్తగారే ఇక్కడ అత్తగారుగా పుట్టింది. సేమ్ అదే క్యారెక్టర్స్ అనుకోండి, అదే క్యారెక్టర్స్, కాకపోతే పవర్స్ చేంజ్ అనమాట. ఇక్కడ పవర్స్ చేంజ్ అనమాట. అక్కడ అత్తగారికి పవర్స్ ఉన్నాయి, అక్కడ అత్తగారు, ఇక్కడ కోడలుగా పవర్స్ వచ్చినాయి అనమాట. నెక్స్ట్ అదే సేమ్ క్యారీ అవుతుంది కదా, ఇక్కడ కోడలుగా పవర్స్ వచ్చినాయి. అసలే అత్తగారికి షుగర్ వచ్చింది,
ఆహారం తీసుకుంటే డైజెస్ట్ అవ్వట్లేదు, రోజు వ్యాయామం చేసినా కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు. అలాంటి పరిస్థితిలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్టివ్గా లేరు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సపోర్టివ్గా లేరమ్మా. ఇలా సపోర్టివ్గా లేక హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి తరుణంలో, ఇలా ఉన్నటువంటి తరుణంలో ఎట్లా బ్రతుకు ఎలా ఈడ్చేది అనేటువంటి తరుణంలో కోడలు పక్కనే ఉంటుంది, కోడలు సరిగా చూడట్లేదు. ఇప్పుడు గత జన్మ కర్మఫలం ఉంది కదా, ఇప్పుడు కోడలు సరిగా చూడలేదు, కొట్టలేదు కానీ సంస్కారం అడ్డుగా ఉంది కాబట్టి నేను కొట్టలేదు. కానీ మరి పరమాత్మ కోడలు ఉత్తమరాలైనప్పుడు పరమాత్మ ఊరుకుంటాడా? పరమాత్మ ఏం చేసిండు? బాత్రూంలోకి వెళ్ళినప్పుడు కింద పడేసిండు. బాత్రూంలోకి వెళ్ళినప్పుడు కింద పడి 2 కాళ్ళు ఇరిగినాయి. ఇప్పుడు మంచంలో పడి ఇప్పుడు చూడండి 72 సంవత్సరాల వయసులో 2 కాళ్ళు ఇరిగి ఇప్పుడు మంచంలో పడి కర్మ అనుభవించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. అసలే వృద్ధాప్యం, తిన్నది అరగట్లేదు, షుగర్ ఉంది, చూసేవాళ్ళు లేరు, సరిగ్గా చూసే నాదులు లేడు, ఫైనాన్షియల్ ట్రబుల్. ఎందుకంటే కొడుకులు ఈవిడికి అన్నం పెట్టేయాలన్నా, మందులు ఇప్పించాలన్నా, ఏదైనా ట్రీట్మెంట్ చేయించాలన్నా కానీ కొడుకులు తిట్టుకుంటున్నారు. నువ్వు చూసుకో అని చెప్పి కొడుకులు సపోర్ట్ లేదు, కోడలు సపోర్ట్ లేదు. బ్రతకడమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాళ్ళు ఇరిగి మంచంలో పడుతుంది. ఇప్పుడు ఇక చూడండి, కనీసం ఇప్పుడు బయటికి వెళ్ళి తెచ్చుకొని తినే పరిస్థితి కూడా లేదు ఆవిడకి. బయటికి వెళ్ళి ఎక్కడన్నా ఏదైనా పని చేసైనా రూపాయి తెచ్చుకొని తిందాము, బ్రతుకుదామనేటువంటి ఆశ కూడా లేదు. దీన్ని చూసేవాళ్ళు ఏమంటారు? దేవుడికి కనికరం లేదు, పాపం ముసలిదాన్ని ఎట చేసిన దేవుడు. ఇప్పుడు ఆమెను ఎవరు ఇబ్బంది పెట్టారు? ఆవిడ గత జన్మలో చేసుకున్నటువంటి కర్మే ఆవిడని ఇబ్బంది పెడుతుంది. వాళ్ళ కోడలు ఇబ్బంది పెట్టట్లా, దేవుడు ఇబ్బంది పెట్టట్లా అనుకుంటారనమాట. చూసే లోకం ఏమనుకుంటుందంటే మనుషులు ఇబ్బంది పెడుతున్నారు. మనుషులకేమనండి ఇబ్బంది పెట్టడానికి? ఇబ్బంది పెట్టడానికి ఊరికనే ఒకళ్ళని తిట్టాలని ఎందుకు అనుకుంటారండి? అంటారే ఒకళ్ళని చూస్తే తిట్టబుద్ధి అయిందంటే, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది. పెట్టాలని ఎందుకు అనిపించింది? వీళ్ళని చూస్తే వాళ్ళని చూస్తే తిట్టాలని ఎందుకు అనిపిస్తుంది అంటే, వాళ్ళ రాసుకున్న నసీబ్ అంటారే, వాళ్ళ ముఖం మీద రాసి ఉంటుందంట. ఏముంటుంది? వాడు ఏం చేశాడు అనేటువంటిది, కర్మఫలం అనేటువంటిది రాసి ఉంటుంది. దానికి కర్మఫలానికి సంబంధించినటువంటి వైబ్రేషన్స్, ఆ యొక్క మనలో ఉండేటువంటి ఆ కర్మఫలానికి సంబంధించినటువంటి వైబ్రేషన్సే అవతల వాళ్ళలో నుంచి మాట్లాడిస్తుంది. అనవసరంగా వాడెందుకు తిడతారండి? కొంతమంది బెగ్గర్స్ ఉన్నారనుకోండి, ఎవరింటి ముందుకు పోయినా వాళ్ళకి దొరకదు. ఒకడు అసలు ఎటు కదలకుండా ఒకతేడే కూర్చుంటాడు, కానీ అందరూ వాడికి తీసుకొచ్చేస్తుంటారు. వాడు అదృష్టం అది. అంటే అంటారు కమ్మా, చేసుకున్న వాళ్ళకి అర్థమైందమ్మా. ఒక మనిషి ఈరోజు కష్టాలు అనుభవిస్తున్నాడు అంటే ఆ కష్టాలు అనుభవించడానికి కారణం చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కాదు, చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కాదు. వాడు గత జన్మలో చేసుకున్నటువంటి కర్మఫలానికి అనుగుణంగానే పరమాత్మ ఈ యొక్క కర్మఫలాలను ప్రొవైడ్ చేయటం అనేటువంటిది. కర్మఫలాలను మన చేత అనుభవింపచేసేటువంటి వాడు పరమాత్మ. అర్థమైందమ్మా. ఇప్పుడు మనం ఈరోజు కర్మలు అనుభవిస్తున్నామంటే, మనం కర్మఫలాలు అనుభవించడానికి కారణం మనం చేసుకున్నటువంటి గత జన్మలో చేసుకున్నటువంటి కర్మఫలాలే కారణం అని చెప్పడం అనేటువంటిది. అయితే మరి సత్కర్మ చేయడం వల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు గత జన్మలో చేసినా ఇంకా అనుభవించాలంటున్నారు. ఇప్పుడు పోయిన జన్మలో ఒకరిని తిడితే మళ్ళీ ఈ జన్మలో తిడతారు, ఒకరిని కొడితే ఇప్పుడు కొడతారు. మరి చెల్లుకు చెల్లైపోతుంది కదా, మరి చెల్లుకు చెల్లైపోయినప్పుడు మరి పూజలు చేయడం దండ కాదు. మరి ఇప్పుడు పోయిన జన్మలో ఒకరిని తిట్టిను, పోయిన జన్మలో ఒకరిని కొట్టిను, మళ్ళీ ఈ జన్మలో కూడా వాడితో తిట్టించి వాడితో కొట్టించేటది. మరి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం వల్ల, పూజ చేయడం వల్ల మనకేంటి ఉపయోగం? రాదా డౌట్? వస్తాయి. మరి దేవుడు అవసరం, ఇక దేవుడితో పని ఉంది మనకి. ఇప్పుడు కర్మ సిద్ధాంతమే నడుస్తుంటే దేవుడితో పనే ఉంది. బౌద్ధ మతమే అలా ఏర్పడింది. బౌద్ధ మతం యొక్క సిద్ధాంతం దీని మీదనే, కర్మ సిద్ధాంతం మీదనే ఆధారపడింది. ఫండమెంటల్ ఒకటే అనమాట. నువ్వు ఒకరిని తిడితే వాడు నిన్ను తిడతాడు, నువ్వు మంచి చేస్తే పుణ్యం వస్తుంది, చెడు చేస్తే పాపం వస్తుంది. నీ జీవితానికి దిశానిర్దేశం చేసుకునేటువంటి వాడు నువ్వే. ఇప్పుడు చెడు చేస్తే పాపం వస్తే కష్టాలు వస్తాయి, మంచి చేస్తే పుణ్యం వస్తుంది, సుఖాలు వస్తాయి అనుకున్నప్పుడు మరి నువ్వు చెడు చేయి. మాకు ఎవరు చెప్పారు నేను చేయొద్దని? చేయమని ఎవరు చెప్పారు?
నిన్ను ఎవరు చేయమని చెప్పారంటే ఎవరో చేయమని చెప్పరు. మనకున్నటువంటి గుణాల యొక్క ప్రభావం చేత, రజోగుణం చేత, తమోగుణం చేత మనం అలాంటి కర్మలు చేస్తున్నామని భగవద్గీతలో 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారన్నమాట. అదకేన ప్రయుక్తోయం పాపంచరతి పురుష అని చెప్పి, అంటే ఓ పరమాత్మ అసలు పాపం చేయాలనే థాట్ నాకు రావట్లేదు, అసలు నాకు లోపల ఏమాత్రం కూడా లేదు. అర్థమైందా? పాపం చేయాలని కానీ చెడు చేయాలని కానీ ఒకడికి నష్టం కలిగించాలనేటువంటి ఆలోచన నాకు ఏ కోశానా లేదు. కానీ మరి ఎందుకో నేను పాపం చేస్తున్నా, ఎందుకో నేను తప్పు చేస్తున్నా, అదేంటి అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను 3వ అధ్యాయంలో ప్రశ్నిస్తాడనమాట. ఎవడైనా కావాలని తప్పు చేస్తారా? తెలియనోడు చేస్తారు. తెలిసినోడు ఎందుకు చేస్తాను? ఇప్పుడు మనం అనుకునేది తెలిసినోడికి వచ్చు కదా. మంచోడికి సంబంధించిగా మన ఆర్గ్యుమెంట్. ఇప్పుడు చెడ్డోడిని వదిలేద్దాం, మంచోడికి ఎందుకు ఈ కష్టాలు, మంచోడు ఎందుకు ఇవన్నీ అనుభవిస్తున్నాడు అంటే, పరమాత్మ పాపం చేయాలనేటువంటి తలంపు నీకు లేకపోయినప్పటికీ కూడా లోపల ఉండి ఒకటి ప్రేరేపిస్తుంది నిన్ను. పాపం చేయాలని, తప్పు చేయటం కోసం ఒకటి ప్రేరేపిస్తుంది. దాని పేరు రజోగుణం, దాని పేరు రాజసం అన్నారు, రజోగుణం అన్నారు. రజోగుణం యొక్క ప్రేరేపణ చేత మాత్రమే నీవు ఈ యొక్క దుఃఖాన్ని పొందుతూ ఉన్నావు, ఈ యొక్క పాపాన్ని చేస్తూ ఉన్నావు అన్నారు. అంటే మనిషి దుఃఖాన్ని పొందడానికి కానీ దుష్కర్మ చేయటానికి కానీ కారణభూతమైనటువంటి 2 అని చెప్పారు. కొంతమంది అయితే భగవద్గీతలోనే ఒక 16వ అధ్యాయంలో దైవాస్త్ర సంపద్ విభాగంలో యోగంలో అయితే 3 అని చెప్తారు, కానీ ఇక్కడ 3వ అధ్యాయంలో 2 చెప్పారు. మన దైవాస్త్ర సంపద్ విభాగ యోగంలో 3 అని చెప్పారు. మనిషి యొక్క దుఃఖానికి కారణం 3 అని చెప్పారు. కామము, క్రోధము, లోభం కూడా అక్కడ చెప్పారు. కానీ ఇక్కడ ఏమని చెప్పారంటే కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అన్నారు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అన్నారు. అంటే మనిషి దుఃఖాన్ని పొందడానికి కానీ పాపాన్ని చేయడానికి కానీ కారణం ఏంటి అంటే కోరికలు, కోపం. కోరికలు ఏమండి, కోరికల వల్ల కోపం ఎందుకు వస్తుంది, కోపం వల్ల పాపం ఎందుకు చేస్తామండి అని ప్రశ్న. ఇప్పుడు కోరికల వల్ల పాపం చేయాల్సిన అవసరం లేదే అని మనకు ప్రశ్న వస్తుంది. కానీ కోరికల వల్ల పాపం చేసే అవకాశం ఉంటుంది, కోరికల వల్ల కోపం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సపోజ్ ఉదాహరణకి వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న అడిగిండు, నాకు ఈసారి దసరా పండగకి బెంజి కారు కొనివ్వాలి. కోరికలు అంటే ఓ పెద్ద కోరికలు ఉండు, చిన్న చిన్న కోరికలే అనుకోండి, చిన్నవి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ పిల్లగాడికి ఉన్న కోరిక ఏంటి? బెంజి కారు. ఎప్పటికల్లా కట్ ఆఫ్ టైం కూడా చెప్పిండు. మళ్ళీ నీవు రిటైర్మెంట్ అయ్యాక అని చెప్పలా, రిటైర్మెంట్ అయ్యాక అని చెబితే అది ఎట్లుండేదో. కట్ ఆఫ్ టైం కూడా చెప్పిండు, వచ్చే దసరా కల్లా నాకు బెంజి కారు మన ఇంటి ముందు ఉండాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మా ఫ్రెండ్స్ అందరిలో కాంటెస్నా కారులో తిరుగుతున్నారు, రోల్స్ రాయల్ కారులో తిరుగుతున్నారు, కనీసం నాకు బెంజ్ కూడా కొనివ్వా నువ్వు అంటాడు. సరే, పిల్లగాడిని బతిలాడుకున్నాడు ఆయన. బతిలాడుకున్నాడు. నాకున్న పరిస్థితికి ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉంది, ఆఫీసులో రూల్స్ తీసుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు, బెంజ్ నేను కొనలేను. ఒక 40లో ఒకటి తెగ్గొడతా, ఏదో ఒకటి ఒక 40లో తెగ్గొడతా. దసరాకైతో, దీపావళికైతో, జనవరి 1st నేనైతే చెప్పలేను అంటాడు. అర్థమైందమ్మా? అయితే ఇప్పుడు పిల్లగాడి కోరిక ఏంటి? పిల్లగాడి కారు కొనియాల కదా. ఇప్పుడు వీడు కారు కొనిద్దామంటే ఆఫీసులో వాళ్ళు సపోర్ట్ చేయటంలా, వీళ్ళు లంచం తీసుకోవడానికి. పిల్లగాడి కోరిక తీర్చుదామంటే ఆఫీసులో వాళ్ళు సపోర్ట్ చేయటంలా. ఆఫీసులో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఈయన కోరిక తీరకపోతే కోపం వాళ్ళ మీద. ఆఫీసులో వాళ్ళ మీద కోపం అన్నమాట. మళ్ళా ఇంటికి వస్తే నిద్ర పట్టలా, బీపీ పెరిగి ఇంటికి వస్తే నిద్ర పట్టలా, తిన్నది వంట పట్టట్లా, బీపీతో పాటు షుగర్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, గ్యాస్ ట్రబుల్ వచ్చింది, 1 by 1 కిడ్నీ మీద పెయిన్ కిల్లర్స్ వేసుకుంటుండు, నిద్ర పట్టడానికి మాత్రలు వేసుకుంటుండు. ఎవరు? ఆ తండ్రి. పిల్లగాడికి ఏముంది, ఆగికొన్నాడు, ఒకటి అని పోయిండు అనమాట. నా కారు కొన్నాడు. వీడికైనా పిల్లగాడి మీద ఉన్న ప్రేమ. వీడి దుఃఖానికి కారణం ఏంటి? పిల్లగాడి మీద పెంచుకున్నటువంటి అమితమైనటువంటి ప్రేమ. పిల్లగాడికి ఎట్లయినా కారు కొనియాలి,
పిల్లగాడికి ఎట్లయినా కారు పిల్లగాడికి ఎలాగైనా కారు కొనియాలి అనేటువంటి తపనతోటి అక్కడ మోసం చేసి ఇక్కడ మోసం చేసి వాడిని చీట్ చేసి వీడిని చీట్ చేసి ఎట్లో గొట్ట ఒక 40 తగ్గొట్టిండు. 40 తగ్గొట్టు పిల్లగాడి కారు కొనిచ్చిండు. దసరా పండగ 2 రోజుల ముందే కారు కొని ఎంత సంతోషపడ్డాడో పిల్లగాడు. పిల్లగాడు వాళ్ళమ్మ కారు వేసుకొని శ్రీశైలం పోయారు. పండగని శ్రీశైలం పోయారు. ఈయనకి ఆరోగ్యం బాగలేదుగా, ఇంటికాడే ఉన్నాడు. వాళ్ళు తెల్లారి దసరా పండగ వెళ్ళిన తెల్లారే వీడు ఆఫీస్కి వెళ్తే పోలీసులు వచ్చి నిల్చున్నారు. వీడు ఆఫీస్లో చీట్ చేసిన విషయం, ఫ్రాడ్ చేసిన విషయాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారనమాట, గుర్తించారనమాట. ఉంటారుగా ఎక్స్పర్టీ వాళ్ళు, గుర్తించారు. వీడిని తీసుకుపోయి లోపల పెట్టారు. వీడిని తీసుకెళ్ళి లోపల పెట్టారు. ఇప్పుడు వీడిని తీసుకెళ్ళి లోపల పెడితే ఇప్పుడు కొడుకు భార్య హ్యాపీగా తిరుగుతున్నారు కారులో వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు. ఇప్పుడు జైలు జీవితం అనుభవించేది చెప్పకూడదు తినేది ఎవరు? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కోరిక. అంటే ఒక కోరిక తీరకపోతే కోపం, తీరిన తర్వాత దుఃఖం. అర్థమైందమ్మా? తను ఆ పాపం చేసినటువంటి కారణం చేత జైలులో దుఃఖాన్ని అనుభవించవలసినటువంటి అలాంటి అనారోగ్య పరిస్థితుల్లో, అర్థమైందమ్మా? బీపీ పెరిగి ఉండి ఇప్పుడు జైల్లో పెడితే ఊరుకుంటారా? మీడియా వాళ్ళు ఊరుకుంటారుగా. టీవీ 9లో వీళ్ళందరూ వచ్చి న్యూస్లో పెద్ద స్క్రోల్ వేశారు. వీడు తిన్నది 40 లక్షలే కానీ 4 కోట్లు స్కామ్ చేసిందని చెప్పి మొత్తం అవి ఇవి కలిపి వీడిని ఈకిస్తే, అర్థమైందమ్మా? కోర్టు ఆవరణలోనే వీరికి స్ట్రోక్ వచ్చింది. కోర్టు ఆవరణలోనే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు కాలు చేయి పని చేయటంలా, కాలు చేయి. మరి ఇప్పుడు ఈ దుఃఖానికి కారణం ఎవరు? కోరిక. మరి ఈ పాపం చేయడానికి ఎంతమందిని పీడించాడు? 40 లక్షలు సేకరించడం కోసం ఎంతమంది పేదవాళ్ళ రక్తం తాగుంటాడు? మరి ఆ పాపం ఊరికే పోద్దా? అర్థమైందమ్మా? అదిగో ఆ పాపం ఈ రూపంలో, అర్థమైందమ్మా? అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి రజోగుణం ఇదే అన్నమాట. అది అర్థమైందమ్మా? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. అంటే రజోగుణం వల్ల ఏర్పడినటువంటి కామం ఏదైతే ఉంటుందో, కోరిక ఏదైతే ఉంటుందో, ఆ కోరిక దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ కోరిక వెనుక కోపం దాగి ఉంటుంది. అర్థమైందమ్మా? పిల్లగాడే హ్యాపీగా తిరుగుతుంది వాడు, పిల్లగాడే హ్యాపీగా తిరుగు, ఈయన దుర్భరమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఓకే అమ్మా? అంటే మనం దుఃఖాన్ని అనుభవించడానికి కారణం మనం చేసినటువంటి ఆలోచనలు, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు. అర్థమైందమ్మా? నిర్ణయం 1 నిమిషంలోనే తీసుకుంటాం, కానీ దాన్ని అమలు చేయడానికి ఎంత టైం పడుతుంది? అర్థమైందా? కొన్నిటికి ఎమ్మటైపోయింది. సపోజ్ ఉదాహరణకి టీ తాగాలనుకున్నాం అనుకో, ఒక కోరిక, చిన్న కోరిక, టీ తాగాలి అనేటువంటి కోరిక ఎంత టైం మనకి వినియోగింపబడుతుందంటే ఒక 30 మినిట్స్, ఒక అర్ధగంట మన సమయాన్ని తీసుకుంటుంది. టీ అనేటువంటి ఒక కోరిక మనకున్నటువంటి ఒక అర్ధగంట సమయాన్ని తినేస్తుంది. అర్థమైందమ్మా? ఒక బిర్యానీ తినాలనుకున్నాడు ఒక ఆయన, బిర్యానీ అనేటువంటి కోరిక ఒక 3 గంటల సమయాన్ని లేదా 4 గంటల సమయాన్ని తీసుకుంది. ఎందుకంటే కావలసినవన్నీ ఇంగ్రీడియంట్స్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కరావడం, వాటిని కట్ చేసుకోవటం, మళ్ళీ వండుకోవటం, తినడానికి 4 అవర్స్ పట్టింది. అంటే బిర్యానీ కావాలనేటువంటి ఒక చిన్న కోరిక 4 గంటల సమయాన్ని కోల్పోయేట్టు చేసిందనమాట. మరి ఈ 4 గంటలు బిర్యానీ అంటే కానీ రామకృష్ణ అనలేం కదా. అంటే ఒక కోరిక మన యొక్క సమయాన్ని ఎలా ఆక్యుపై చేస్తుంది అనేటువంటిది అర్థమై. చిన్న చిన్న కోరికలు. పిల్లగాడు ఐఏఎస్ కావాలని ఒక కోరిక ఉంది మనకి. పిల్లగాడు ఐఏఎస్ కావాలంటే వాడికి ఎంత పనిష్మెంట్ ఇచ్చినట్టు? ఇంకా వాడు ఐఏఎస్ అయిందాక 24 అవర్స్ అదే చేస్తూ ఉండాలి కదా, అదే చదువుకోవాలి కదా. వాడు ఫంక్షన్ లేదు, పెళ్ళి లేదు, చుట్టం లేడు, ఏమీ లేదు. అర్థమైంది? రోజుకు 18 గంటలు చదివితే కానీ వాడు ఐఏఎస్ కాలేడు. అర్థమైంది? అంటే వాడి జీవితంలో ఉన్నట్టు కనీసం ఒక 30 సంవత్సరాల జీవితం మొత్తాన్ని కూడా ఒక ఐఏఎస్ అనేటువంటి పోస్ట్ తోటి కంక్లూడ్ అయిపోయింది అనమాట. అర్థమైందమ్మా? ఒక ఆయనకి బంజారా హిల్స్లో ఒక 200 యార్డ్స్ తీసుకొని మంచి ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. విల్లా
కాళిదాస్ గారు కట్టించారు కదా, అట్లా విల్లా అనమాట. విల్లా అట్లా కావాలనుకున్నాను అనుకోమ్మ, దానికోసం ఎంత పట్టుద్ది అమ్మ? బంజారా హిల్స్లో ఇల్లు కట్టుకోవాలంటే 200 గజాలంటే ఎంత కాస్ట్ అవుద్ది అమ్మ? 3 కోట్లు. 3 కోట్లు ఏంటమ్మా, మామూలు చోటే 3 కోట్లు ఉంది, అక్కడ 100లో ఉంటుంది కోట్లు. సరే 50 కోట్లు వేసుకోండి అమ్మ. మరి ఇల్లు, మరి అక్కడ మెయింటెనెన్స్, మరి ఇదంతా కావాలంటే మరి ఎన్ని సంవత్సరాలు టైం పట్టుద్ది అమ్మ? ఇదంతా పట్టడానికి ఎంత టైం పట్టుద్ది? కోరిక ఒకటి, ఇల్లు కట్టుకోవాలనేటువంటి ఒక్క కోరిక మన జీవితంలో ఎంత సమయాన్ని కోల్పోయేట్టు చేస్తుంది. అర్థమైందమ్మా? ఇక ఆయనకి రెండో ధ్యాస లేదమ్మా, ఆయనకు రెండో ఇల్లు కట్టాలి అనేటువంటి ఒక్క కోరికతోటి ఇక గుడి లేదు, గురువుగారు లేడు, భగవద్గీత లేదు, మంచి లేదు, చెడు లేదు, కనీసం వాడు తినకుండా, భార్యగా పెట్టకుండా, పిల్లగాళ్ళకి ఇవ్వకుండా పోగు చేసి ఇల్లు కట్టిండు. భార్య ఫంక్షన్ కంటే నో ఫంక్షన్, నక్లెస్ నో నక్లెస్, పట్టు చీర నో పట్టు చీర, పెళ్ళికి క్యాబ్లో వెళ్దాం నో క్యాబు, బస్సులో బై వాక్, రూపాయి పొదుపు చేసి బంజారా హిల్స్లో ఇల్లు కట్టాలని చెప్పి ఇదంతా చేసిండండి. ఇదంతా చేసిండు. ఇదంతా చేసి ఇల్లు బంజారా హిల్స్లో ఇల్లు కట్టడానికి ఎంత టైం తీసుకుంది? 32 సంవత్సరాలు టైం తీసుకుంది. వాడికి 30 సంవత్సరాల వయసులో కోరిక కలిగితే 32 సంవత్సరాలు అంటే 62 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇల్లు కట్టాడు, బంజారా హిల్స్లో ఇల్లు కట్టిండు. అమ్మయ్య అంటే కుటుంబం మొత్తాన్ని హింసిస్తే, వాడు సుఖపెట్టకుండా, కుటుంబాన్ని సుఖపెట్టకుండా వాళ్ళందరినీ హింసించి, వాడు హింసపడి బంజారా హిల్స్లో ఇప్పుడు మంచి ఇల్లు కట్టుకున్నాడు. మంచి ఇల్లు అమ్మయ్య బంజారా హిల్స్లో ఇల్లు కట్టుకున్నాడు. తీరా వాడు గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పుట్టుకోవన్నాడు. ఇల్లు కట్టుకొని గృహప్రవేశం అయినటువంటి తెల్లారే పుట్టుకోమన్నాడు. అంటే కోరిక తప్పు అని కాదు, ఇల్లు కట్టుకోవాలనేటువంటి కోరిక తప్పని కాదు. దానికి నువ్వు తీసుకున్నటువంటి సమయం, నీ పరిస్థితి ఎలా ఉంది, నీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీవు కోరుకున్నటువంటి కోరిక సరైనటువంటిదైనా కాదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నాడంటే, కోరికలు కోరుకోవద్దా అంటే కోరుకోవచ్చు అని చెప్పారు. ఎలాంటి కోరికలు కోరుకోవాలని అంటే, ధర్మ విరుద్ధో భూతేషు కామస్మి భరతర్షభ అన్నారు. ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకోవాలన్నమాట. ధర్మబద్ధమైనటువంటి కోరికలు మాత్రమే కోరుకోవాలి, ధర్మయుక్తమైనటువంటి కోరికలు మాత్రమే అధర్మయుక్తమైనటువంటి కోరికలు కోరుకోకూడదు. నీ స్థాయికి మించినటువంటి కోరికలు కోరుకోకూడదు. నువ్వేంటి, నీ పరిస్థితి ఏంది, నీవు చేయగలిగినటువంటిది, నువ్వు ఏం చేయగలవో అది మాత్రమే చేయాలి. నీకు చేత కానటువంటి దాన్ని నువ్వు చేయొద్దు అని మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది. కాబట్టి మనం ఏదైనా ఒక కోరిక కోరుకుంటే మన పరిస్థితిని గుర్తించుకొని మనం ఆ కోరికను కోరుకునేటువంటి అర్హత మనకు ఉందా లేదా అనేటువంటిది కూడా పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సపోజ్ ఉదాహరణకమ్మా, ఒక మూగవాడు ఒక మంచి స్తోత్రాన్ని పఠించాలి అని అనుకోవడం అది సరైనటువంటి కోరిక అవుతుందమ్మా? అర్థమైందమ్మా? రేపు సపోజ్ ఉదాహరణకి ఒక 78 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధుడు కర్ర పట్టుకొని నడిచేటువంటి వాడు నేను హిమాలయాన్ని ట్రెక్కింగ్ చేస్తానని కోరుకోవచ్చా? నేను ఎవరెస్ట్ ఎక్కాలనుకోవడం కోరుకోవచ్చా? ఏ భగవద్గీత చదివిండంట, మూకం కరోతి వాచారం పంగుం లంఘయతే గిరిమనని చదివిండంట. కుంటివాడితో పర్వతాలు ఎక్కిస్తా అని చెప్పి ఆ భగవంతుడు చెప్పాడు కాబట్టి నేను ఇప్పుడు హిమాలయాల్లోకి వెళ్ళి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతా అని చెప్పి 78 సంవత్సరాల వాడు కోరుకోనే కోరిక అది. ఒక మూగవాడితో మూకం కరోతి వాచారం, మూగవాడితో పాటలు పాడిస్తానని భగవద్గీతలో చెప్పాడు కాబట్టి నేను ఒక స్తోత్రాన్ని పఠించాలనుకున్నా అని చెప్పి ఒక మూగవాడు నన్ను అనుకోవచ్చా? ఇలా అంటే అమ్మా, మనం కోరుకునేటువంటి కోరిక ఎలాంటిది, అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది, మనం కోరుకోవచ్చా కోరుకోకూడదా అనేటువంటిది గమనించుకొని మన తాహతకు తగినటువంటిది, మన స్థాయికి తగినటువంటి దాన్ని గుర్తించి మనం జీవించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి పద్ధతిగా ఒక బ్యాలెన్స్డ్గా జీవించేటువంటి విధానాన్ని తెలుసుకొని మనం జీవించగలిగితే ఖచ్చితంగా మనం ఆ సక్సెస్ అనేటువంటిది అవుతాము. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి పద్ధతిగా, నిష్కామ పద్ధతిగా, కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతి ద్వారా మనం ఆచరించినప్పుడు ఆ యొక్క కర్మలన్నింటినీ కూడా
మనం రహితం చేసుకొని దగ్ధం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సంచిత కర్మ ఎలా నశిస్తుందని చెప్తున్నారు అంటే ఆత్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాడికి సంచిత కర్మ నశిస్తుంది. ప్రారబ్ధ కర్మ అనేటువంటిది అనుభవిస్తే నశిస్తుంది. ఆగామి కర్మ అనేటువంటిది కర్తృత్వరహితం ద్వారా, కర్తృత్వం లేకుండా కర్మలు చేస్తే కూడా కర్తృత్వం వహించకుండా రామార్పణం, కృష్ణార్పణం, సద్గురార్పణం అంటే మనం చేసేటువంటి ప్రతి ఒక్కటి కూడా పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే చేయగలుగుతున్న, పరమాత్మ నీ యొక్క శక్తితోటే నడుస్తుంది, నీ యొక్క అనుగ్రహంతోటే నడుస్తుంది అనేటువంటి భావనతో మనం కర్మలు చేసినప్పుడు ఆ కర్మలు చేసి కూడా వాటిని అంటున్నటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. అలా మనకున్నటువంటి ఆగామి కర్మ నశిస్తుంది అని చెప్పారు. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతేర్జున అని చెప్పినటువంటి విధానం ఇదనమాట. ఆత్మజ్ఞానంతో సంచిత కర్మ నశిస్తుంది, కర్తృత్వరహితం ద్వారా ఆగామి కర్మ నశిస్తుంది, అనుభవించడం ద్వారా ప్రారబ్ధ కర్మ నశిస్తుంది అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. మనం అనుభవించే ప్రతి ఒక్కటి కూడా మనం గత జన్మలో చేసుకున్నటువంటిది అనేటువంటి జ్ఞానం మనకి ఉండాలి. అర్థమైందా? మనం ఏదైనా ఒక కోరుకున్నాం అనుకోమ్మా, ఆ కోరిక తీరకపోతే ఆ కోరికను తీర్చుకునేటువంటి ఎన్విరాన్మెంట్లో జన్మిస్తాం, ఆ కోరికను తీర్చుకునేటువంటి ఎన్విరాన్మెంట్లో జీవిస్తాం. చిన్న ప్రశ్న అమ్మా, మన పట్టుకు పుట్టే పిల్లలు ఇప్పుడు ఆత్మ గర్భం దాల్చిన తర్వాత ఆత్మ ఏ గర్భంలో ప్రవేశించాలని ఆ కర్మానుసారంగా ఆ తల్లిదండ్రులను ఎంచుకుంటుందని అంటారు కదా, కరెక్టేనండి? రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ అని చెప్పి శాస్త్రం చెబుతున్నాము. అంటే మనకు జన్మించేటువంటి పుత్రుడు కానీ పుత్రికలు కానీ అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రుణానుబంధంగానే ఏర్పడతారు. మనకు రుణం ఉంటేనే, ఎక్కడో ఒక చోట ఏదో ఒక జన్మలో రుణం ఉంటేనే మనకు జన్మిస్తారు. అర్థమైందమ్మా? ఆ రుణం తీర్చుకోవడం కోసమే అక్కడ జన్మిస్తారు వాళ్ళకి. అంటే అలా జన్మించడానికి కారణం వీళ్ళు కాదు, పరమాత్మ మనం అనుభవించాల్సినటువంటి కర్మలను ఆయా కుటుంబాల్లో జన్మించేట్లుగా చేస్తాడు. అట్లా ఒక బిడ్డ పుట్టడం తర్వాత ఆ బిడ్డ వలన కర్మ అతని వల్ల బాధలు పడాల్సింది ఉన్నదనుకోండి, అతను బాధపడదు. ఆ తల్లిదండ్రులు వాళ్ళు కూడా అతని యొక్క బాధను అనుభవించేవాడు ఉంటే ఆ కడుపును పడతారండి. అంతేమ్మా. మనం వాళ్ళ ద్వారా ఆ కర్మ అనుభవించాల్సి ఉందనుకోమ్మా, అది అక్కడ జన్మిస్తాం అంతే. మీ ఎగ్జాంపుల్ ఒకటి అవగాహన కోసం ఎగ్జాంపుల్ అనమాట. ఒక ఊళ్ళో ఒక పండిట్ అనమాట. పండిట్ ఏమిటంటే ఆయన ఎవరి దగ్గర రుణం ఉంచుకోడు, ఎవరి దగ్గర రుణం ఉంచుకోకపోతే ఒకరోజు వెళుతూ ఉంటే ఎండాకాలం రోజుల్లో ఉంటే కాళ్ళు కాలుతూ ఉంటే అక్కడ చెప్పులు కుట్ట ఆయన ఏం చేస్తాడంటే, అయ్యో గురువు గారు చెప్పులు లేకుండా వస్తున్న కాళ్ళు కాలుతున్నాయని చెప్పి ఒక చెప్పులు జత కుట్టి ఇస్తాడు. కుట్టి ఇచ్చిన తర్వాత ఈయన ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పులు జత తీసుకున్నాడు, అవి వినియోగించుకున్నాడు, కానీ ఈయనకి డబ్బులు చెల్లించలేదు. ఇప్పుడు ఆయన చెప్పులు వాడుకున్నాడు, ఆయన ఇద్దామనుకున్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈయనకి ఇవ్వటానికి పరిస్థితులు అనుకూలించలేదు. ఇప్పుడు ఈ చెప్పులు కుట్ట ఆయన చనిపోయాడు. అయితే ఆ పండితుడు ఈ చెప్పులు కుట్ట ఆయన కొడుగ్గా పుట్టిండు. ఆ పండితుడు చెప్పులు కుట్ట ఆయనకి కొడుగ్గా పుట్టిండు అనమాట. ఈయనకి ఆ పుట్టినరోజే జాతకం చూపెట్టారు. ఏమని చెప్తారంటే, మీ పిల్లవాడు మహాజ్ఞాని, పుట్టినోడు సామాన్యుడు కాదు, వీడు పండితుడు, సామాన్యుడు కాదు. వాడు అల్పాయుష్కుడు, వాడు కొంచెం నీకు రుణం ఉంది, అందుకోసమే పుట్టాడు, కొద్దిగా రుణం ఉంది. గత జన్మలో వాడు చెప్పులు నీకు దానం చేశాడు, నువ్వు దానం చేసావు. ఆ చెప్పుల రుణం తీసుకోవడం కోసం నీ కొడుగ్గా పుట్టిండు. ఆ చెప్పుల రుణం తీసుకోవడం కోసం ఆ పండితుడు నీకు కొడుగ్గా జన్మించాడు. అయితే ఎప్పుడైతే ఆ పుట్టిన పిల్లగాడు పండితుడు, ఆ పిల్లగాడు నీకు డబ్బులు ఆ పిల్లగాడి చేతుల మీదుగా నువ్వు ఎప్పుడు తీసుకుంటే రుణం తీరిపోయింది, అప్పుడే ఆ పిల్లగాడు శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు గత జన్మకు సంబంధించిన జ్ఞానం అందరికి ఉండదుగా అమ్మ. ఈయనకేంటంటే ఇదంతా నమ్మడు అనమాట. ఆ పిల్లగాడు నా కొడుకు దూరం అవుతానంటే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. వాడు ఏ జన్మకి ఇవన్నీ వాడికి ఏం తెలుసు, ఇప్పుడు వాడు నా కొడుకు, వాడు దూరం కాకూడదు, నాకు వాడికి ఇబ్బంది కలగకూడదు అని ఉంటుంది.
సరే ఒకరోజు తండ్రి ఊరెళ్తాడు, ఈ పిల్లవాడే ఉంటాడు. అప్పుడు జాగృతం చేసేవాళ్ళు అనమాట. శంకరాచార్యుల వారు ఇది రాస్తారనమాట. జన్మనా జాయితే శూద్ర అని ఇది రాస్తారనమాట. కొన్ని కామక్రోధంచ లోభంచ జ్ఞానరత్నాపహార అని చెప్పి శ్లోకం రాస్తారనమాట. కొన్ని శ్లోకాలు అంటే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క జాములో ఒక్కొక్క ఢంకా వేస్తారనమాట. అంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం అనేటువంటి 6 దొంగలు ఉన్నారు. అవే నీ జ్ఞానం అనే రత్నాన్ని అపహరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవి లోకంలో ఉన్నటువంటి దొంగలు గొప్ప దొంగలు కాదు, వాళ్ళకంటే వీళ్ళు ఇంకా డేంజరస్ అని చెప్పి వేస్తారన్నమాట. రాజుగారు అంటాడు, వీడు రోజు డమ్కా కొట్టేవాడు కాదు, వీడు డప్పు కొట్టేవాడు, డిఫరెన్స్ ఉన్నది అని చెప్పి అనుకుంటాడు. ఇట్లా తెల్లవారేసరికి 4-5 జాములో 4-5 ఇక రాజుగారు నిద్రపోలే, ఇవే వింటూ ఉంటాడు. తెల్లారి ప్రొద్దుటే ఆ కాపు కాసాయన్ని పిలుచుకొస్తారు. పిలుచుకొచ్చి నిన్న రాత్రి కాపు కాసింది ఎవరు, డమ్కా కొట్టింది ఎవరంటే నేను ఊరెళ్ళయ్యా అనుకోకుండా, మరి ఏమైనా పొరపాటు జరిగిందో ఏమో, మా పిల్లవాడి నుంచి పోయా, మా పిల్లవాడే రాత్రి డమ్కా కొట్టిండంటే ఏదో నీ పిల్లవాడిని పిలిపించా అంటాడు. పిల్లవాడిని పిలిపించండి, పిల్లవాడిని పిలిపించంటే పిల్లవాడిని పిలిపిస్తారు. పిలిపిస్తే చూస్తే మంచి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు పిల్లగాడు. అంటే పండితుడే ఈయనకి చెప్పుల రుణం తీర్చుకోవడం కోసం కొడుగ్గా పుట్టండి. ఇప్పుడు రాజుగారు మొత్తం చెప్తే గుర్తించుతాడు. మొత్తం గుర్తించిన తర్వాత ఇతను సామాన్యుడు కాదు, మహాజ్ఞాని. మరి మీ కుటుంబంలో ఎందుకు జన్మించాడో, ఏ రుణానుబంధంతో జన్మించాడో నాకైతే తెలియదు, కానీ ఇతడు మహాజ్ఞాని అని చెప్పి రాజుగారు చెప్తారు. అయితే ఇతనికి నేను కొన్ని నాణ్యాలు బహుకరిస్తాను అని చెప్పి ఆ పిల్లగాడిని పిలిచి ఆ పిల్లగాడి చేతిలో పోస్తాడు రాజుగారు. మరి చిన్నపిల్లగాడిగా ఈయనేం చేసుకుంటాడు, అమ్మ నాన్న నేనేం చేసుకుంటా, ఇవి రండి మీరు తీసుకుందరు కానీ ఈ డబ్బులు నేను ఆడబట్టుకుని అని చెప్పి వాళ్ళ అమ్మని నాన్న పిలుస్తారు. ఇంకో తీసుకోండి అని పోస్తారు. అలా పోయగానే శరీరాన్ని విడిచిపోతారు, అక్కడే కుప్పకూలిపోతారు. ఆ రుణం తీరిపోగలరు. అంటే ఇలా అనమాట. అంటే రుణానుబంధం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. మనకు పుట్టినటువంటి పిల్లలందరూ కూడా రుణాన్ని తీర్చుకుంటూ ఉంటారన్నమాట. కొంతమంది మనకి పాజిటివ్గా ఉంటారు, కొంతమంది నెగిటివ్గా ఉంటారన్నమాట. పిల్లలే, మన పిల్లలే అమ్మా. కొంతమంది పిల్లల వల్ల బాధలు కలుగుతూ ఉంటాయి. వాళ్ళు అమ్మ ఎట్లా అంటే అమ్మా, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఈ జన్మలో ఒక ఆయనకి 5 లక్షలు అప్పిచ్చిండు. 5 లక్షలు అప్పిచ్చిండు. ఇప్పిస్తే వాడు తీర్చుకోండి పుట్టుకోనడు, తీర్చుకున్నాడే పుట్టుకోండు. అప్పుడు ఏం చేస్తారు, ఆ 5 లక్షలు ఎవడైతే ఎగ్గొట్టిపోయి వాడు ఎక్కడున్నాడో వీడు పోయి వాడింట్లో పడతారు. వడ్డీతో సహా 10 లక్షలు వసూలు చేస్తారు వీడు. అర్థమైందమ్మా? వాడు సంతోషంగానే ఇస్తాడు కొడుకు కాబట్టి. అర్థమైందమ్మా? వాడు 50,000 ఈనాన అంటాడు, వీడి దేశం పోయి ఖర్చు చేసుకొని వస్తారు, లేకపోతే అప్పు చేసి వస్తారు. ఏడో అప్పు చేసి వచ్చి నువ్వు కట్టుపో అంటాడు, వీడి పోయి కడుతున్నాడు, వాడు వచ్చి తిడతారు, వీడెళ్ళి కడతాడు. ఇవన్నీ కూడా ఈ ప్రేమతో జరుగుతుంటాయి. ఈ ప్రేమతో ఎందుకు జరుగుతాయి, వాడు కొడుకై పుట్టిండు. అర్థమైందమ్మా? కొంతమంది అంటే బాధ కలిగించే కొడుకులు ఉంటారు, ప్రేమను పంచే కొడుకులు ఉంటారు. బిడ్డలైనా అలా ఉంటారు, కొడుకులైనా అలా ఉంటారు. అల్లుళ్ళు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, మనవళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా రుణానుబంధంగా ఏర్పడేటువంటి వాళ్ళే. రుణం తీర్చుకోవడం కోసం వచ్చిన వాడే మన కొడుకైనా కానీ, కోడలైనా కానీ, కూతురైనా కానీ, అల్లుడైనా కానీ, మనవడైనా కానీ, మనవరాలైనా కానీ, ఎవరైనా కానీ రుణం తీర్చుకోవడం కోసమే వస్తారు. రుణం తీరితే క్షణకాలం కూడా ఉండదు. అర్థమైందమ్మా? మనమందరం కూడా కర్మ అనుభవించడం కోసమే వచ్చాము. కర్మ అనుభవం పూర్తి అవగానే ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళతాము. ఒక్క క్షణం కూడా ఉన్నాం. జీవుడే ఆధారముచే దేహమందునయుండే, జీవుడెందుకు ఈ దేహము విడచిపోవుట అని చెప్పి ఒక పాట రాస్తారు మా గురువుగారు. అదే జీవుడు ఏ ఆధారం చేత ఈ శరీరంలో ఉన్నాడు, జీవుడు ఏ ఆధారముచే దేహమందునయుండే అంటే ఈ శరీరంలో జీవుడు ఏ ఆధారంగా ఉన్నాడు అంటే కర్మ యొక్క ఆధారం చేత ఈ శరీరంలో ఉన్నాడు. ఏ ఆధారంతో ఉన్నాడు? కర్మ యొక్క ఆధారంతో ఉన్నాడు. జీవుడు ఈ శరీరాన్ని ఎందుకు విడిచిపెడతాడు? జీవుడు ఎందుకు ఈ శరీరము విడిచిపెట్టుట?
జీవుడు ఎందుకు ఈ దేహము ఈ శరీరాన్ని ఎందుకు విడిచిపెడతాడంటే కర్మ ఎప్పుడైతే అనుభవించడం పూర్తవుతుందో ఆ క్షణంలోనే ఈ శరీరాన్ని విడిచిపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. మళ్ళీ ఎట్లా కర్మ అనుభవించడం పూర్తయినటువంటి క్షణం ఎప్పుడైతే అప్పుడే. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు అనుభవించడం అయిపోతే అక్కడే, నువ్వు బస్ స్టాండ్లో ఉన్నప్పుడు అనుభవించడం అయిపోతే బస్ స్టాండ్లోనే, పెళ్ళిలో ఉన్నప్పుడు అనుభవించడం అయిపోతే పెళ్ళిలో ఉన్నప్పుడే, బాత్రూంలో ఉన్నప్పుడు అనుభవించడం పూర్తయిపోతే అప్పుడే, టీవీ చూస్తూ ఉన్నప్పుడు అనుభవించడం పూర్తయిపోతే అప్పుడే, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఎప్పుడు అనుభవించడం పూర్తయిపోతే అప్పుడే ఇన్స్టాంట్గా ఆ క్షణంలోనే నేను శరీరం నుంచి నిష్క్రమిస్తాడు. అర్థమైందమ్మా? ఎంతవరకు ఉంటాడు అంటే అనుభవించవలసింది ఉంటే, రుణం ఉంటే ఉంటాం. మనకి అంటారు కదా నూకలు చెల్లి అంటారు. నూకలు చెల్లటం ఏంటి? అనుభవించే గింజలు ఇక లోకంలో లేవు. నూకలు చెల్లి గడ్డి గింజలు లేవయ్యా ఆయనకి గడ్డి గింజలు లేవండి. గడ్డి గింజలు లేకపోవడం ఎన్ని రైస్ లేవు, ఎన్ని బియ్యం లేవు, ఎన్ని జొన్నలు లేవు, ఎంత కందిపప్పు లేదు, ఇవన్నీ లేవా? తినేవి కావా అంటే వాడు తినే గింజలు లేవు. వాడి అకౌంట్లో ఇక జీరో అయింది. వాడి అకౌంట్లో వాడు అనుభవించేటువంటివి లేవు. అంటే మనకి నూకాలమ్మ పేరున్నారా ఎప్పుడన్నా? నూకాలమ్మ అంటే ఎవరో కాదు, మనకు నూకలను ప్రొవైడ్ చేసే అమ్మ. ఈ లోకంలో మనం ఎప్పుడు ఎంత తినాలా, ఎంతవరకు తినాలి అనేటువంటి ఆ అకౌంట్ చూసుకునేటువంటి తల్లి నూకాలమ్మ. అర్థమైందమ్మా? ఆ నూకాలమ్మ తల్లే అకౌంట్ సెటిల్ చేస్తున్నాడు. ఇక నూకలు లేవని ఆమె చెప్పుద్ది, నూకలు లేవని ఇక ముద్ర కొట్టుద్ది. నూకలు లేవని ఎప్పుడైనా ఆమె ముద్ర కట్టింది ఇక దేశం పోయే వాళ్ళు వస్తారు. అర్థమైందమ్మా? నూకలు ఉండటం అంటే కాదనమాట. మరి నూక అంటే మీరు వినే ఉంటారు, కొంతమంది చనిపోయినప్పుడు తీసుకెళ్ళి బియ్యం నోట్లో పోస్తారు. బియ్యం నోట్లో పోస్తారు. బియ్యం నోట్లో ఎందుకు పోయటం? తిను ఇక చూద్దాం, తినరా ఇక ఏమాత్రం తింటావో తిన్నాడు. ఒక్క గింజ కూడా లోపలికి పోదు, ఒక్క బియ్యపు గింజ కూడా లోపల పోదు. ఎందుకు? ఇక తినే యోగ్యత లేదు. ఒక్క గింజ కూడా లోపలికి తీసుకునేటువంటి అర్హతను కోల్పోయింది. ఇక అకౌంట్లో లేవు. అర్థమైందమ్మా? అందుకని కంక్లూడ్ అవుతుంది. అర్థమైందమ్మా? అట్లా అంటే అమ్మా మనం ఈ లోకంలో ఎంతవరకైతే మనం కర్మ అనుభవించాలని వ్రాయబడిందో అంతవరకు మనం ఖచ్చితంగా కర్మ అనుభవిస్తాం. రుణానుబంధం అంటే మనం ఎంతవరకైతే ఎవరెవరికైతే రుణం ఉంటుందో వాళ్ళకు ఉన్నటువంటి రుణాన్ని మనం ఖచ్చితంగా తీర్చుకోవాల్సిందే. తీర్చుకున్న తర్వాతనే ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తాము. మీరు చూసే ఉంటారన్నమాట, చాలామంది వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తీసుకెళ్తారు, వాళ్ళు పోరన్నమాట. అర్థమైందమ్మా? ప్రాణం కొట్టుకుంటుంది అంటారు. ఏమంటారు? ప్రాణం కొట్టుకుంటుంది. ప్రాణం కొట్టుకోవడం ఏంటి అంటే వెళ్ళట్లేదు, ఆయన గట్టిగా లాక్కుంటాడు. నేను పోను అంటాడు. ఎందుకు పోవట్లేదురా వాడు? డాక్టర్ గారు ఇక ఉపయోగం లేదన్నాడు. డాక్టర్ గారు ఉపయోగం లేదని ఇంటికి పంపించుండు. వీడు పొమ్మంటే పోవట్లేదు, ఉండమంటే ఉండలేదు, పొమ్మంటే పోవట్లేదు. ఇక అప్పుడు ఏం చేస్తారంటే కొడుకులను పిలిపిస్తారు. అర్థమైందమ్మా? కోడళ్ళని, కూతుర్లు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, మేనమామలు, మేనత్తలు, చుట్టాలు అందరినీ పిలిపిస్తారు. ఇక గుర్తుపట్టు అంటాడు. వీడిని గుర్తుపట్టు, వాడిని గుర్తుపట్టు. ఇక చుట్టాలందరూ వచ్చిన తర్వాత వాడికి ఏమేమి ఇష్టమో అన్నీ గుర్తించి వాడు ఒకవేళ మనసు దాని మీద ఏమైనా పడ్డాడేమని, వాడు మనసు దాని మీద ఏమైనా పెట్టుకొని వెళ్ళకుండా ఉండడేమని, వాడికి ఇడ్లీ అయితే ఇడ్లీ, బిర్యానీ అయితే బిర్యానీ, బోండా అయితే బోండాలు, పూర్ణాలు అయితే పూర్ణాలు, లడ్డూలు అయితే లడ్డూలు, డబ్బులు అంటే డబ్బులు, వాడికి ఏది ఇష్టమో అవన్నీ తీసుకొచ్చి చూపిస్తారు. అనుభవింపజేసేయన్నీ అనుభవింపజేస్తారు. చివరికి ఎప్పుడో రసగుల్లా దినంలోనే పోయింది. అమ్మయ్య రసగుల్ల మీద మనసు పెట్టుకున్నాడు. వాడు రసగుల్ల మీద మనసు పెట్టుకుండు. ఒకడికి డబ్బులు తీసుకొచ్చి ఇట్లా కట్టలు చూపెట్టారు రెండు. ఈ అమ్మడి పోయింది. అమ్మయ్య డబ్బులు చూసిండు వాడు పోయింది. అంటే ఏమంటారు? వాడికి డబ్బుల మీద మనసు పెట్టుకొని పోయింది. అంటే డబ్బుల మీద మనసు పెట్టుకొని ఉండి కాబట్టి బిగించుకొని ఇంకా మీరు అంటే ఇలాంటివన్నీ బలగం సినిమా అని వచ్చింది కదా ఇందాక పుష్పం గారు కూడా చెప్పింది. బలగం సినిమాలో కూడా చెప్తారనమాట మనకి. అంటే రెండు సందర్భాలమ్మ. అంటే ఫస్ట్ పుట్టగానే వాడికి ఏమేమి ఇష్టమో వాడిని పడుకోబెట్టారు.
పిల్లగాన్ని పడుకోబెట్టి పుట్టిన తర్వాత 6వ నెలలో ఏమో అన్నప్రాసన అప్పుడే అనుకుంటా వాడిని పడుకోబెట్టి అన్నీ పెడతారన్నమాట. అక్కడ కత్తి ఒకటి, పెన్ను ఒకటి, బంగారము, డబ్బులు, తినేయి అన్నీ పెడతారనమాట. ఏది పట్టుకో అంటాడు. అసలైతే ఇప్పట్లో అంత జ్ఞానం లేదు, కానీ వాడు నిజంగా జ్ఞానం ఉన్నవాడైతే గత జన్మ సంస్కారం ఏదైతే ఉందో దాన్నే పట్టుకుంటాడు. వాడు భగవద్గీత పట్టుకుంటాడా, పెన్ను పట్టుకుంటాడా, బంగారం పెట్టుకుంటాడా, కత్తి పట్టుకుంటాడా, కర్ర పట్టుకుంటాడా, ఏం పట్టుకుంటాడు అనేటువంటిది ఎలా డిసైడ్ చేస్తారంటే వాడి సంస్కారం, వాడు గత జన్మలో ఎవడు ఏంటి, వాడు ఎలాంటి వాడు అయి ఉంటాడు అనేటువంటిది ఐడెంటిఫై చేయడం కోసం మన పూర్వీకులు 6వ నెల నుంచే స్టార్ట్ చేశారనమాట. వాడికి వీడు పోయి బంగారం పట్టుకొని అమ్మ వీడికి బంగారం మీద ఇంట్రెస్ట్ ఉంది, డబ్బులు పట్టుకొని వీడు వ్యాపారస్తుడు అవుతాడు, పెన్ను పట్టుకుంటే మంచి విద్యావంతుడు అవుతాడు, ఇట్లా గుర్తించేవాళ్ళు. వాడి యొక్క సంస్కారాన్ని అలా గుర్తించేవారు. అంటే వాడికి ఆ సంస్కారం ఉన్నప్పుడు అటువైపే అట్రాక్ట్ అవుతుంటుంది, ఆ ఆలోచన విధానం అటువైపే కదులుతుంటుంది అన్నమాట. అట్లా అలాగే మరణించేప్పుడు కూడా ఏదో ఒక దాని మీద పెట్టుకొని వెళ్తారు అనేటువంటిది. ఇందాక కూడా మనం పూజ చేసేప్పుడు కూడా అనుకున్నాము. పూజ చేసేప్పుడు కూడా మనం ఏమనుకున్నామంటే, ఒక నిమిషం అమ్మ, పూజ చేసేప్పుడు ఏమనుకున్నామంటే కాకులు వచ్చినాయి అన్నారు. 12ంటికే కాకులు వచ్చి కావు 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 అని అరుస్తూనే అన్నారు. అంటే మరి ఇక్కడ ఎవరు పూజ చేశాను? సుశీలమ్మ గారికి పూజ చేశారు, పద్మావతి గారికి పూజ చేశారు. ఇట్లా వీరికి పూజ చేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఆత్మలన్నీ వచ్చి ఇక్కడ సంతృప్తి పడ్డాయి అని చెప్పి వీళ్ళు వ్యక్తం చేసుకున్నారు. అంటే ఒక హింట్ అన్నమాట వీళ్ళకి. పర్వాలేదు వెళ్ళిన జీవుడు అంటే వస్తాడా రాడా అనేటువంటిది వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. కానీ మనిషి ఆలోచన విధానం ఒక సాటిస్ఫై అవ్వడానికి, ఒక సంతృప్తి చెందడానికి ఇలాంటి కొన్ని అంశాలను గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో ఒకటి మెయిన్ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అమ్మ, ఇప్పుడు మీరు అడిగిన దానికి అంటే రుణానుబంధంగానే ఈ యొక్క సంబంధాలు ఏర్పడతాయి. అంటే కర్మలు అనుభవించడం కోసమే రిలేషన్స్ ఏర్పడతాయి. కర్మ అనుభవించడం పూర్తి కాగానే జన్మ పూర్తవుతుంది. కాకపోతే ఈ అనుభవించేటువంటి కర్మల్లో కూడా కర్మరహితం కావాలి, జన్మరహితం కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు సంచితము, ఆగామి, ప్రారంభం ఈ యొక్క 3 కర్మలు కూడా దగ్ధం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరికైతే జ్ఞానం కలుగుతుందో వాళ్ళకి ఈ కర్మత్రయం అనేటువంటిది నశించిపోతుంది అని భగవద్గీతలో మనకు శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది. ఆత్మజ్ఞానికి కర్మలు లేవు, ఎందుకంటే శరీర భ్రాంతి ఉండదు, ఇంద్రియ భ్రాంతి ఉండదు, మనోభ్రాంతి ఉండదు. కాబట్టి భ్రాంతి రహిత స్థితిలో ఉంటాడు. కాబట్టి అతనికి కర్మలు లేవు, కర్మలు అంటాడు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎవరైతే కర్మలను అంటకుండా శరీరాన్ని విడిచిపెడతాడో అతను మళ్ళీ జన్మకు రాడు అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది. మరి ఈరోజు మనం వీరి యొక్క పూజ సందర్భంగా పద్మావతి గారు కానీ అలాగే సుశీలమ్మ గారి యొక్క పూజ సందర్భంగా మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నామంటే, గురువు గారి ద్వారా వారు ఇలాంటి జ్ఞానాన్ని సంపాదించుకొని అలాంటి స్థితిని వారు పొంది ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఆ జ్ఞానాన్ని ఒకసారి గుర్తు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ యొక్క సద్గురుమూర్తి మనకు ఈరోజు ఇలాంటి జ్ఞానాన్ని అందించారు. అలాంటి జ్ఞానం మన యొక్క దైనందిన జీవన విధానంలో ఎంతో కొంత వినియోగించి ఆచరించినట్లయితే మనం ఈరోజు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఒక ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. జయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.